రైట్. సాలరీస్ లోనే లాస్ట్ పార్ట్ కి వచ్చేసామమ్మా మనం. సో ఏంటి అంటే చెప్పేసానంటే గనక ఎగ్జామ్టెడ్ పర్క్విజిట్స్. పర్క్విజిట్స్ ఎగ్జామ్టెడ్ ఉన్నాయంటమ్మా. ఎగ్జామ్టెడ్ పర్క్విజిట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే రైట్. ఒకసారి చూద్దాం డీటెయిల్ గా. మెడికల్ ఫెసిలిటీ నాట్ టాక్సబుల్ పర్క్విజిట్. మెడికల్ ఫెసిలిటీ అంట నాట్ టాక్సబుల్ పర్క్విజిట్ అంట. అసలు టాక్సబుల్ పర్క్విజిట్ కాదు అని చెప్పేసి అంటున్నాడు. ఏంటో చూద్దాం. ది వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ మెడికల్ ఫెసిలిటీ ప్రొవైడెడ్ ఆర్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ. ఇక్కడ చూడండి. మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ ఆర్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ఎంప్లాయీ ఆర్ ఎనీ మెంబర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ by the employer is not treated as a perquisite under the proviso to section 17(2) and therefore not taxable అని చెప్పేసి అంటున్నారు. మరి చాలా జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసిన ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినా, మెడికల్ ఫెసిలిటీస్ ఎంప్లాయరే ప్రొవైడ్ చేసిన, లేకపోతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినా, లేకపోతే వాడికి అంటే వాడు ఎంప్లాయీ కనుక ఫస్ట్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే దాన్ని రీఇంబర్స్మెంట్ చేసిన, ఇక్కడ వాడికి కానీ వాడి మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీకి కానీ ప్రొవైడ్ చేసిన, ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా, ఈ మెడికల్ ఫెసిలిటీ వరకు ఏమంటున్నాడమ్మా, నాట్ ట్రీటెడ్ యాజ్ పర్క్విజిట్ అని చెప్పేసి అంటున్నాడు. ఎక్కడ చెప్పాడంట, ప్రొవైజో టు సెక్షన్ 17 సబ్సెక్షన్ 2. సో 17 సబ్సెక్షన్ 2 అంటే పర్క్విజిట్స్. పర్క్విజిట్స్ లో దానికి ఒక ప్రొవైజో చెప్పాడు. ఆ ప్రొవైజోలో మనకి ఎగ్జామ్షన్స్ అనేవి మెన్షన్ చేశాడంటమ్మా. సో వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం డీటెయిల్డ్ గా. ఓకే రైట్. ఇక్కడ వేట్ గురించి మాట్లాడుకోరమ్మా. మెడికల్ ఫెసిలిటీస్ ఎంప్లాయరే ప్రొవైడ్ చేస్తే, తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ ఎంప్లాయీకి రీఇంబర్స్ చేస్తే, లేదా ఎక్స్పెండిచర్ ఎంప్లాయరే ఇంకర్ అయితే కనుక దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇన్ ఫేవర్ ఆఫ్ ది ఎంప్లాయర్. సార్ మెడికల్ ఫెసిలిటీస్ అంటే ఎక్స్పెండిచర్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి అనుకుంటే, మామూలుగా మెడికల్ ఫెసిలిటీస్ ఇండియాలో ప్రొవైడ్ చేస్తే ఎలాగా, అవుట్ సైడ్ ఇండియాలో ప్రొవైడ్ చేస్తే ఎలాగా. మెడికల్ ఫెసిలిటీస్ ఇండియాలో ప్రొవైడ్ చేస్తే ఉండే ఎక్స్పెండిచర్ హాస్పిటలైజేషన్ ఛార్జెస్, అదే అవుట్ సైడ్ కనుక అవుట్ సైడ్ ఇండియాలో ప్రొవైడ్ చేసినట్లయితే అప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్పోర్టేషన్, అంటే ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్పోర్టేషన్, అక్కడ అకామిడేషన్, తర్వాత మెడికల్ ఛార్జెస్. సో 3 టైప్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంటాయమ్మా. ఇండియాలో అయితే కనుక మెడికల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అనుకోవచ్చు. అసలు ఏ ఎక్స్పెండిచర్స్ మనకి ఇక్కడ ట్యాక్సిబుల్ అవుతాయి, ఏ ఎక్స్పెండిచర్స్ ఎగ్జామ్టెడ్ అవుతాయి, అంటే ఏవి ఎక్స్పెండిచర్స్ ఎంప్లాయర్ ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్టెడ్ అవుతాయి అనేది ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నాము. ఓకే రైట్. మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ టు ఎంప్లాయీ ఆర్ ఎనీ మెంబర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ ఇన్ ఎనీ హాస్పిటల్ మెయింటైన్డ్ బై ద ఎంప్లాయర్ అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ ఎంప్లాయరే కనుక ఒక హాస్పిటల్ పెట్టి, ఆ హాస్పిటల్లో ఎంప్లాయర్ కి ఒక హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్లోనే ఈ ఎంప్లాయీస్ కి సంబంధించిన లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన మెడికల్ ట్రీట్మెంట్ అంతా చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటే కనుక అదంతా కూడా నాట్ టాక్సబుల్ అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. సో నాట్ టాక్సబుల్ అంటే అక్కడ టాక్సబుల్ అవ్వదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే రైట్. నెక్స్ట్, ఎనీ సమ్ paid by employer in respect of any expenditure actually incurred by the employee on medical treatment or treatment of any member of his family in any hospital maintained by government, local authority or in any hospital approved by central government health scheme or similar scheme of any state government అని చెప్పేసి అంటున్నాడు. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఎంప్లాయర్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాడు. ఈసారి ఎంప్లాయర్ హాస్పిటల్ కాదు, ఎంప్లాయర్ కి అసలు హాస్పిటలే లేదు. ఎంప్లాయర్ హాస్పిటల్ లేకుండా ఒక హాస్పిటల్లో వాడు ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతున్నాడు అంట. అది ఎలాంటి హాస్పిటల్ అంట, అది గవర్నమెంట్ చేత అప్రూవ్ అయింది ఆర్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లో అప్రూవ్ అయిన హాస్పిటల్ కానీ, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లో అప్రూవ్ అయిన హాస్పిటల్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లో అప్రూవ్ అయిన హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ హెల్త్ స్కీమ్ లో అక్కడ మెయింటైన్ అవుతున్న హాస్పిటల్ కానీ, అక్కడ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే కనుక అదేమవుతుందంటమ్మా, నాట్ టాక్సబుల్ అని చెప్తున్నాడు. అక్కడ ఎక్స్పెండిచర్ కనుక ఎవరు పెట్టుకుంటే, ఎంప్లాయర్ పెట్టుకుంటే, ఎవరికి
ఎంప్లాయీకి కానీ మెంబర్ ఆఫ్ హిజ్ ఫ్యామిలీకి కానీ. ఓకే సార్, ఇన్ ఎనీ హాస్పిటల్ approved by the chief commissioner for the medical treatment of the prescribed diseases or ailments provided the employee attaches with his return of income a certificate from the hospital specifying the disease or ailment which the medical treatment was required and receipt for the amount paid to the hospital అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అప్రూవ్ చేసిన హాస్పిటల్ అయినా పర్లేదు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. సో అలాంటి చీఫ్ కమిషనర్ అప్రూవ్ చేసిన హాస్పిటల్లో అన్నా సరే మనం ఎక్స్పెండిచర్ పే చేసి ఎంప్లాయీ అది రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ తో ఉండే నిజంగా మెడికల్ ఫెసిలిటీస్ అక్కడ స్పెసిఫైడ్ ఎయిల్మెంట్స్ ఆర్ డిసీజెస్ కి మాత్రమే అక్కడ అప్రూవల్ ఇస్తారమ్మా. అలా ఇస్తే కనుక అంటే చీఫ్ కమిషనర్ అప్రూవ్ ఇచ్చిన హాస్పిటల్లో క్లియర్ గా రాస్తాడు ఏ డిసీజెస్ కి ఏ ట్రీట్మెంట్స్ కి మీకు ఈ పర్క్విజిట్స్ ఎగ్జామ్షన్ ఇస్తాము అని చెప్పేసాను. అంటే ఇప్పుడు వాడు ఫేస్ వాడికి నచ్చలేదు, వాడికి ఫేషియల్ సర్జరీ చేయించుకుంటున్నాడు. సో అది ఏమన్నా సరే ఎయిల్మెంట్ లో కవర్ అవుతుంది అంటే అలాంటివి కవర్ అవ్వమ్మా. ఇవన్నీ కూడా బ్యూటీషియన్ అలాంటివన్నీ కూడా అప్రూవ్డ్ హాస్పిటల్స్ అప్రూవ్డ్ డిసీజెస్ కింద వాళ్ళు ఇవ్వరు. చీఫ్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి ట్రీట్మెంట్స్ కి ఏమివ్వరమ్మా, ఇక్కడ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వరు. అలాంటి వాటిని ఎంప్లాయర్ కనుక అమౌంట్ పే చేస్తున్నాడు అనుకోమ్మా, అది పర్క్విజిట్ అయిపోతుంది. అలా కాకుండా ఇక్కడ అప్రూవ్డ్ హాస్పిటల్లో చీఫ్ కమిషనర్ అప్రూవ్డ్ హాస్పిటల్లో ప్రిస్క్రైబ్డ్ డిసీజెస్ ఆర్ ఎయిల్మెంట్స్ కి వాడు లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ లో ఉన్న ఆస్పెక్ట్ నేను చేయించుకున్నాను, దానికి సంబంధించిన బిల్ ఇదిగోండి, పేమెంట్ చేసిన నా ఎంప్లాయర్ పే చేసిన పేమెంట్ రిసీట్ ఇదిగోండి అని చెప్పేసి మనం చూపించాలంటమ్మా. అలాంగ్ విత్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ మనం చూపించాలంటే ఎంప్లాయీ, అప్పుడు దాన్ని పర్క్విజిట్ కింద కన్సిడర్ చేయడం మానేస్తారంట. లేకపోతే ఏం చేస్తారంట, దాన్ని పర్క్విజిట్ కింద ట్రీట్ చేసేస్తారు. ఓకే, ఇప్పుడు ఒకవేళ కనుక గవర్నమెంట్ హాస్పిటల్లో కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ లో ఎప్పుడైనా హాస్పిటల్లో కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో కనుక నేను ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే ఆ ప్రైవేట్ హాస్పిటల్లో చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకున్న హాస్పిటల్ అయితే అక్కడ ప్రిస్క్రైబ్డ్ డిసీజెస్ ఎయిల్మెంట్స్ గురించి అక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తారు. అందులో సంబంధించిన ఏదైనా ఒక డిసీజ్ గురించి నేను ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే దానికి ఎంప్లాయర్ కనుక డబ్బులు పే చేస్తే కనుక ఎంప్లాయర్ డబ్బులు పే చేసాడంట. సో అలాంటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటమ్మా, ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. పర్క్విజిట్స్ నాట్ ట్యాక్సిబుల్, ఎగ్జామ్షన్ అనకూడదు, పర్క్విజిట్స్ నాట్ ట్యాక్సిబుల్ అమ్మా. ఇది పర్క్విజిట్ ట్యాక్సిబిలిటీలోకి రాదు అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ అమ్మా, అసలు ట్యాక్సిబిలిటీలో రానప్పుడు అసలు ఇన్కమ్ లోకి ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. నెక్స్ట్, ఎనీ అమౌంట్ ఆఫ్ ప్రీమియం పెయిడ్ ఇన్ రిలేషన్ టు గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ టేకెన్ బై ద ఎంప్లాయర్. సార్ ఒకవేళ ఇవి ఇక్కడ చెప్పినవి కాకుండా వేరే హాస్పిటల్లో మనకు వేరే ట్రీట్మెంట్ ఏదో చేసుకుంటున్నాం, లైక్ ఇంతకు ముందు చెప్పినట్టు ఇప్పుడు ఏంటంటే సర్జరీ ఏదో చేయించుకున్నారు, ఆ సర్జరీ చేయించుకుంటే ఏంటి సార్ పరిస్థితి అని చెప్పేసానంటే అలాంటి ఫేషియల్ సర్జరీస్ లేకపోతే బ్యూటీషియన్ ట్రీట్మెంట్స్ ఇలాంటివి తీసుకుంటే కనుక అవన్నీ కూడా పర్క్విజిట్స్, ట్యాక్సిబుల్ పర్క్విజిట్స్. ఓన్లీ ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ నాట్ ట్యాక్సిబుల్ ఏంటి అనేది మాత్రం ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాడు. ఇక్కడ కవర్ అవ్వంది ఏమన్నా ఉన్నట్లయితే ఏమవుతుందమ్మా, దట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్సబుల్. ఓకే, తర్వాత ఎనీ అమౌంట్ ఆఫ్ ప్రీమియం పెయిడ్ ఇన్ రిలేషన్ టు గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ టేకెన్ బై ద ఎంప్లాయర్ ఫర్ హిస్ ఎంప్లాయీ or reimbursement of medical insurance premium paid by employee on his health, on the health of any member of his family under the scheme approved by central government or insurance regulatory development authority IRDA for the purpose of ATD అని చెప్పేసి అంటాడు. అమ్మా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసానంటే ఎంప్లాయీస్ అందరికీ కలిపి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్రూప్ గా టోటల్ సెట్ ఆఫ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడతారమ్మా. సార్ నా దగ్గర ఒక 100 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఈ 100 మెంబర్స్ కి కలిపి గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ కి నాకు ప్రీమియం చెప్పండి నేను పే చేస్తాను అని చెప్పి ఎంప్లాయర్ చెప్పాడమ్మా. సో ఈ గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ లో ఎవరెవరు కవర్ అవుతారంటే ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కవర్ అవుతారమ్మా. వాళ్ళల్లో ఎవరికైనా ఏ ట్రీట్మెంట్ అయినా అవసరం అయితే ఈ హెల్త్ కార్డ్ అనేది ఉపయోగించుకోవచ్చు, అది ఎంప్లాయర్ ఇచ్చే బెనిఫిట్ అమ్మా. సో అలాంటి గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే కనుక ప్రీమియం ని ఎంప్లాయీస్ అందరికీ కూడా కలిపి మనం సర్దేసి అంటే ట్యాక్సిబుల్ చేయాలి సార్ పర్క్విజిట్ కింద అంటే ఇట్ ఈస్ నాట్ ట్యాక్సబుల్ పర్క్విజిట్ కింద మనకి ఇంక్లూడ్ చేశాడు. అంటే ఇక్కడ నాట్ ట్యాక్సబుల్. సార్ ఒకవేళ పర్టికులర్ ఎంప్లాయీకి నేను ఒక ప్రీమియం పే చేశాను అనుకోండి, అంటే అందరు ఎంప్లాయీస్ కి గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా, అందరికి విడివిడిగా
ఒక్కొక్క ఎంప్లాయీకి, అందులో సెలెక్టెడ్ ఎంప్లాయీస్ కి మాత్రమే నేను ఏం చేస్తున్నానంట, మెడికల్ ఇన్సూరెన్స్ అనేది పే చేస్తున్నానంట. అప్పుడు ఏంటి సార్ పరిస్థితి? అప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే అమ్మా, ఆ మెడికల్ ఇన్సూరెన్స్ ఇండివిజువల్ గా పే చేసినా, గ్రూప్ గా పే చేసినా అక్కడ ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. ఒకవేళ ఎంప్లాయీ పే చేసుకుని దాని తర్వాత మనం రీఎంబర్స్ చేసినా దట్ ఈస్ ఆల్సో ఎగ్జామ్టెడ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్న పాలసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఐఆర్డిఏ కానీ అప్రూవ్ చేసిన పాలసీ అయితే చాలు. ఆ జనరల్ ఇన్సూరెన్స్ అనేది జనరల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి అనుకుంటున్నాం. మెడికల్ ఇన్సూరెన్స్ అంటే జనరల్ ఇన్సూరెన్స్. ఎందుకని చెప్పేసానంటే ఒక ఇయర్ లో మనకి మనం ఒక ఇయర్ కి సంబంధించిన పాలసీ తీసుకుంటామమ్మా. ఆ ఇయర్ కి సంబంధించిన ప్రీమియం పే చేస్తాం. ఒకవేళ ఆ ఇయర్ లో మనకి ఏదన్నా అయింది అని చెప్పేసి అనుకుంటే కనుక ఏమవుతుందమ్మా, ఆ రీఎంబర్స్మెంట్ అనేది అక్కడ వచ్చేస్తది. అంటే మెడికల్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి డబ్బులు వచ్చేస్తాయమ్మా. సో ఆ ఇయర్ లో ఏం జరగకపోతే మనం కట్టిన ప్రీమియం అనేది పోయినట్టే. సో అందుకని మనం జనరల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. సో అలాంటి జనరల్ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ అమ్మా. ఆ జనరల్ ఇన్సూరెన్స్ విత్ రెస్పెక్ట్ టు మెడికల్ ఇన్సూరెన్స్, ఆ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం గ్రూప్ గా మనం చేసిన ఎంప్లాయర్ లేకపోతే ఒక సింగిల్ పర్సన్ కి సెపరేట్ గా చేస్తున్న ఆ పాలసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఐఆర్డిఏ కానీ అప్రూవ్ చేసిన పాలసీ అయితే చాలు, విచ్ ఇస్ కవర్డ్ అండర్ 80D అంటున్నాడు. 80D అంటే చాప్టర్ 6A డిడక్షన్స్ లో వస్తుంది. 80D లో మెడికల్ ఇన్సూరెన్స్ కి ఎగ్జామ్ డిడక్షన్ ఇస్తారమ్మా. అందులో కవర్ అయిన ఐఆర్డిఏ లో కవర్ అయిన ఇన్సూరెన్స్ పాలసీస్ అన్ని కూడా 80D లో కవర్ అవుతాయమ్మా. అక్కడ దాని గురించి మాట్లాడుతున్నాడు అంతే. సో కాబట్టి ఇలా మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే అది ఏమవుతుందంట, ఎగ్జామ్టెడ్ అవుతుంది, నాట్ టాక్సబుల్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. పర్క్విజిట్ నాట్ టాక్సబుల్ అంటే మెడికల్ కి సంబంధించిన దాంట్లో ఒకటి సొంత హాస్పిటల్లో ఎంప్లాయర్ తన సొంత హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేసిన ఎగ్జామ్టెడ్. అదే బయట హాస్పిటల్లో మనకి ప్రొవైడ్ చేశాడు. బయట హాస్పిటల్ అంటే ఎక్కడ సార్ అని చెప్పేసానంటే కనుక ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ కవర్ అయ్యే హాస్పిటల్ కానీ, అప్రూవ్ అయిన హాస్పిటల్ కానీ, లేదా ఒక హాస్పిటల్ చీఫ్ కమిషనర్ చేత అప్రూవ్ చేసిన హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంట్స్ ఏవైతే ఆడు చెప్పాడో, అంటే డిసీజెస్ ఎయిల్మెంట్స్ ఏవైతే స్పెసిఫై చేశాడో అప్రూవల్ లో, అలాంటి ట్రీట్మెంట్స్ డిసీజెస్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఎయిల్మెంట్స్ మనం చేయించుకుంటే దానికి సంబంధించిన రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లో మనం అందులో కవర్ అయిన ఆస్పెక్ట్స్ మనం చేయించుకున్నామని ప్రూఫ్ మనం సబ్మిట్ చేస్తే, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ తో అమౌంట్ పే చేసిన ప్రూఫ్ కూడా మనం సబ్మిట్ చేస్తే, ఆ డబ్బులు నాకు ఎంప్లాయర్ పే చేసినా సరే దాన్ని దేని కింద కన్సిడర్ చేయమంట, పర్క్విజిట్ కింద కన్సిడర్ చేయము అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే సార్, ఇంకేమున్నాయి సార్ అంటే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం. అంటే నేను హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ లోడికి డైరెక్ట్ గా మెడికల్ ఇన్సూరెన్స్ కూడా పే చేయాలనుకుంటున్నాడమ్మా. ఎంప్లాయర్ ఏం చేశాడంటే నేను డబ్బులు పెట్టడం కాదు, డైరెక్ట్ గా మెడికల్ ఇన్సూరెన్స్ తీస్తే మెడికల్ ఇన్సూరెన్స్ వాడే డైరెక్ట్ గా పే చేస్తాడు కదా అని చెప్పేసి వాడు రిస్క్ తగ్గించుకోవడానికి ప్రీమియం పే చేస్తున్నాడమ్మా. ఓకే, సో మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంప్లాయీస్ అందరికీ కూడా మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసేస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నా అయితే కనుక ఎవరు పే చేస్తారు? ఇన్సూరెన్స్ కంపెనీ వాడు పే చేస్తాడు, ఎంప్లాయర్ పే చేయాల్సిన అవసరం లేదు. అందుకోసం అని చెప్పేసి గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటున్నాడంట ఎంప్లాయర్, అందరు ఎంప్లాయీస్ కి కలిపి. అలాంటప్పుడు అది కూడా మళ్ళీ ఎంతైతే ప్రీమియం పే చేశారో ఆ ప్రీమియం ఎంతమంది ఎంప్లాయీస్ పే చేశారో ఆ ప్రపోర్షన్ లో అమౌంట్ ఏమైనా ట్యాక్సిబుల్ చేయాలా సార్ అని చెప్పేసి అంటే ట్యాక్సిబుల్ చేయాల్సిన అవసరం లేదు. సార్ గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ కాకుండా ఒక పర్సన్ కి ఈచ్ ఇండివిజువల్ కి సెపరేట్ గా మనం మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఏమన్నా ట్యాక్స్ పే చేయాలంటే పర్క్విజిట్ కింద ట్రీట్ చేయాలంటే అలా కూడా పర్క్విజిట్ కింద ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. సార్ ఒకవేళ ఎంప్లాయీ పే చేసుకుంటే ఆ డబ్బుల్ని మనం రీఎంబర్స్ చేసినానా, సో మనం పే చేస్తే ఏంటి, లేకపోతే అది రీఎంబర్స్మెంట్ చేస్తే ఏంటి, రెండిట్లో ఏదైనా ఒకటే. సో ఆ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఐఆర్డిఏ అప్రూవ్డ్ పాలసీ అయితే చాలు, ఆ పాలసీ అయితే చాలు. అప్పుడు మనం ఏంటి ఆ ప్రీమియం పే చేసినా సరే దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ పర్క్విజిట్ అని చెప్పేసి అంటాడు అమ్మ. సో పర్క్విజిట్స్ ఎగ్జామ్టెడ్ పర్క్విజిట్ లోకి వస్తాయంట. ఓకే, నెక్స్ట్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద ఎంప్లాయర్ ఆన్ మెడికల్ ట్రీట్మెంట్ టు ఎంప్లాయీ ఆర్ ఎనీ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ సచ్ ఎంప్లాయీ అవుట్ సైడ్ ఇండియా. అమ్మ దాచి చూడండి, మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ది ఎంప్లాయీ ఆర్ ఎనీ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ సచ్ ఎంప్లాయీ అవుట్ సైడ్ ఇండియా. అంటే అవుట్ సైడ్ ఇండియాలో కనుక మనకి మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే కనుక ట్రీట్మెంట్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్ అమ్మ. మెడికల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అవుట్ సైడ్ ఇండియాకి మనం పంపించి ఎంప్లాయీని
అవుట్ సైడ్ ఇండియా పంపించి మనం ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం అనుకోమ్మా, ఎంప్లాయీని కానీ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీని కానీ, మన ఎంప్లాయీ యొక్క ఫ్యామిలీని కానీ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీని కానీ మనం అవుట్ సైడ్ ఇండియా పంపించి ట్రీట్మెంట్ చేస్తున్నాం అనుకోమ్మా, మనకి ఎక్స్పెండిచర్స్ ఏముంటాయి? ఒకటి మెడికల్ ట్రీట్మెంట్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్, మెడికల్ ట్రీట్మెంట్. ఓకే, 2 అకామిడేషన్, అక్కడికి వెళ్ళి ఉండాలి కదా. తర్వాత 3 ట్రావెలింగ్, అవుట్ సైడ్ ఇండియా వెళ్ళాలి కదా. సో అవుట్ సైడ్ ఇండియా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అక్కడ ఉండాలి, ఉన్న తర్వాత ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనే 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. 3 ఎక్స్పెండిచర్స్ ఉంటాయమ్మా మనకి అవుట్ సైడ్ ఇండియాలో కనుక మనం పంపించినట్లయితే. ఆ మెడికల్ ఫెసిలిటీస్, మెడికల్ ట్రీట్మెంట్ కోసం కనుక అవుట్ సైడ్ ఇండియా పంపించినట్లయితే 3 టైప్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. ఒకటేంటి మెడికల్ ట్రీట్మెంట్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్, రెండేంటి అకామిడేషన్ ఆర్ స్టే. అకామిడేషన్ ఆర్ స్టే అంటే అక్కడ ఉండడం అమ్మా. సో అకామిడేషన్ కానీ స్టే ఎక్స్పెండిచర్. మూడేంటి ట్రావెలింగ్. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి కదా, ట్రావెలింగ్. అక్కడ నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. సో వీటిల్లో ఏది ఎగ్జామ్టెడ్ అవుతుంది, ఏది టాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి చూస్తే ఫస్ట్ ఏం చెప్తున్నాడమ్మా, actual expenditure incurred by the employer on medical treatment of the employee or any member of his family on of such employee outside India. అంటే మెడికల్ ట్రీట్మెంట్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్ అంతా కూడా exempted, not taxable, exempted perquisite. అమ్మా ఈపీ అని రాసాను, exempted perquisite అమ్మా. ఓకే, సో మెడికల్ ట్రీట్మెంట్ అంతా కూడా exempted perquisite. అంటే ఇంకా ఏ టైప్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి? స్టే కి సంబంధించినవి, ట్రావెలింగ్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి. దాని గురించి ఏం చెప్తున్నాడు చూడండి. ట్రావెల్ అండ్ స్టే అబ్రాడ్ ఆఫ్ ది పేషెంట్ అండ్ వన్ అటెండెంట్ సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ the expenditure on the medical treatment and stay abroad will be exempted to the extent permitted by the Reserve Bank of India. Okay, the expenditure on travel shall be exempt only in the case of an employee whose gross total income as computed before the including therein the said travel expenditure does not exceed 2 lakhs. In other words, if the employee gross total income before including the travel expenditure exceeds 2 lakhs, the expenses on travel of the patient and the attendant becomes taxable అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా ఇక్కడ చూడండి, the expenditure of medical treatment and stay abroad will be exempted అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా ఇక్కడ స్టే కి మెడికల్ ట్రీట్మెంట్ కి ఈ రెండింటికి సంబంధించిన ఎక్స్పెండిచర్ మనకి ఎంప్లాయీ పే చేసాడు అనుకోమ్మా, మనకి ఎంప్లాయర్ పే చేసాడు అనుకోమ్మా, ఆ ఎంప్లాయర్ పే చేస్తే ఈ రెండింటికి సంబంధించిన ఇది కూడా ఎగ్జామ్టెడ్ అని అంట. ఇది కూడా ఎగ్జామ్టెడ్ పర్క్విజిటే. మెడికల్ ట్రీట్మెంట్ కి సంబంధించింది, అకామిడేషన్ కి సంబంధించింది, రెండు కూడా మనకి ఏమంటున్నాడమ్మా, ఎగ్జామ్టెడ్ అంటున్నాడు. కానీ ఎక్స్పెండిచర్ ఆన్ ది ట్రావెల్ కి వచ్చేసరికి ఒక కండిషన్ అనేది పెట్టాడమ్మా. అమ్మా జాగ్రత్తగా చూడాలి, మెడికల్ ట్రీట్మెంట్, అకామిడేషన్ రెండు కూడా ఎగ్జామ్టెడ్ to the extent permitted by the Reserve Bank of India. ఎంతవరకు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ. ఇది అన్నా మెడికల్ ట్రీట్మెంట్ అన్నా లేకపోతే అకామిడేషన్ ఆర్ స్టే అన్నా ఆర్బిఐ అప్రూవ్డ్ లిమిట్. సార్ ఇది ఆర్బిఐ అప్రూవ్డ్ లిమిట్ అని చెప్పేసి అన్నారు. ఓకే అమ్మ, దేనికమ్మా? మెడికల్ ట్రీట్మెంట్ కి, అకామిడేషన్ కి ఆర్బిఐ ఎంతైతే అప్రూవల్ ఇస్తుందో అంతవరకు. అమ్మ ఎందుకు అప్రూవల్, ఆర్బిఐ అప్రూవల్ అని చెప్పేసి అంటున్నాడంటే, ఆర్బిఐ ఎందుకు వచ్చింది సార్ అని చెప్పేసి అంటే జాగ్రత్తగా చూడండి. అవుట్ సైడ్ ఇండియా వెళ్ళి మనం రూపీస్ ఖర్చు పెడతామంటే కుదరదమ్మా. సో మనకి ఏంటంటే అక్కడ ఏం ఖర్చు పెట్టాలి? ఇప్పుడు అమెరికా పంపించామనుకోమ్మా, యుఎస్ డాలర్స్ ఖర్చు పెట్టాలి. ఆస్ట్రేలియా పంపించామనుకోమ్మా, ఆస్ట్రేలియన్ డాలర్స్ ఖర్చు పెట్టాలి. చైనా పంపించేస్తే చైనాలో సంబంధించిన కరెన్సీ మనం ఖర్చు పెట్టాలి. సో మనం అక్కడ ఆ కరెన్సీ కావాలంటే కనుక ఇండియా నుంచి మనం అవుట్ సైడ్ ఇండియా వెళ్ళేటప్పుడు ఆ కరెన్సీని మనం అక్వైర్ చేయాలమ్మా. హూ ఇస్ ద డీలర్, హూ ఇస్ ద ఆథరైజ్డ్ డీలర్ ఆఫ్ ది ఫారిన్ కరెన్సీ అని చెప్పేసి అంటే ఫస్ట్ ఆర్బిఐ అమ్మా. ఆర్బిఐ అండ్ ఇట్స్ 23 సబ్సిడరీస్ ఆర్ 23 ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఆథరైజ్డ్ పర్సన్స్. వాళ్ళు ఆథరైజ్డ్ పర్సన్ అంటే మనకి కన్వర్షన్ చేయించుకోవాలమ్మా. మన దగ్గర ఇండియన్ కరెన్సీ ఇచ్చేసి అక్కడ నుంచి ఫారిన్ కరెన్సీ తీసుకుని మనం వెళ్ళాలంట, సో అవుట్ సైడ్ ఇండియాకి. సో అలాంటప్పుడు ఫారిన్ కరెన్సీని చాలా గట్టిగా రెగ్యులేట్ చేస్తారమ్మా. ఎందుకంటే ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ని బేస్ చేసుకునే మనకి, ఆ ఫారిన్ కరెన్సీ అండ్ గోల్డ్ రిజర్వ్స్ ని బేస్ చేసుకునే మనకి ఏంటంటే ఇక్కడ మనీ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది ఇండియాలో. సో అందుకని అన్నెసరీగా మన ఫారిన్ రిజర్వ్స్ అనేది తగ్గించారమ్మా. సో ఫారిన్ రిజర్వ్స్ తగ్గించుకుని ఏం చేస్తారని చెప్పేసి అంటే కనుక
ఈ ఫారిన్ రిజర్వ్స్ తగ్గకూడదు అని చెప్పేసానంటే కనుక రిస్ట్రిక్షన్స్ లిమిట్స్ పెడతారమ్మా. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి ఫెమా యాక్ట్ లో మీరు చదువుకుంటారమ్మా. దేర్ ఆర్ మనం ఖర్చు పెట్టే ప్రతి ఎక్స్పెండిచర్ కి ఫెమా ఫెరాన్ రెండు ఉంటాయమ్మా. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పేసాను. ఆ రెండిట్లోని మనకి కలిపి మనకి ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఇస్తారమ్మా. ఆ రెస్ట్రిక్షన్స్ అంటే ప్రతి ఎక్స్పెండిచర్ కి మనకి ఎంతవరకు లిమిట్ అని చెప్పేసి అని ఉంటది. అసలు ఏ రీజన్ చెప్పకుండా మనం ఎంత తీసుకెళ్ళొచ్చంటే $2 lakh అనేవి మనం తీసుకోవచ్చమ్మా. అంటే వితౌట్ ఎనీ పర్పస్. సో అలా కాకుండా ప్రతిదీ పర్పస్ చెప్పి తీసుకోవాల్సిన ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది. ఒక్కొక్క పర్పస్ కి ఒక్కొక్క లిమిట్ అనేది స్పెసిఫై చేస్తారమ్మా. సో ఇక్కడ ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ కి, ఇక్కడ స్టే అబ్రాడ్ కి ఆర్బిఐ ఎంతైతే స్పెసిఫైడ్ లిమిట్ పెట్టిందో అంతవరకు కూడా మీకు ఏమవుతుందమ్మా, ఎగ్జామ్టెడే అని చెప్పేసి చెప్తాడు. సార్ ఆర్బిఐ అంత లిమిట్ పెట్టినప్పుడు, ఆర్బిఐ స్పెసిఫైడ్ లిమిట్ పెట్టినప్పుడు అంతకంటే ఎక్కువ మనం ఎలా ఖర్చు పెట్టగలం సార్ అని చెప్పేసి అంటే కనుక, ఒకవేళ మనకి అంతకంటే ఎక్కువ డబ్బులు డ్రా తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఎలాగా అంటే అన్స్పెసిఫైడ్ అంటే రీజన్ తో మనం ఎంతవరకు తీసుకెళ్లొచ్చు, $2 lakh వరకు తీసుకెళ్లొచ్చు. కాబట్టి ఆ డబ్బుల్ని మనం తీసుకెళ్లి మనం ఏం చేయొచ్చమ్మా, ఖర్చు పెట్టచ్చు. సో కాబట్టి కానీ ఎగ్జంప్షన్ ఎంత వరకు వస్తుంది, ఆర్బిఐ స్పెసిఫైడ్ లిమిట్ వరకు మాత్రమే ఎగ్జంప్షన్ అనేది వస్తుందంట. అంతకుమించి ఎగ్జంప్షన్ అనేది రాదు. మిగతాదంతా ఏమైపోతుంది, ట్యాక్సబుల్. ఒకవేళ ఆర్బిఐ స్పెసిఫైడ్ లిమిట్ కంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పేసి అంటే కనుక అక్కడ ఎంప్లాయర్ ఖర్చు పెట్టేసాడు డబ్బులు. అలాంటప్పుడు అదంతా కూడా మనకి ఏమైపోతుందమ్మా, ట్యాక్సబుల్ అయిపోతుంది. ఇక్కడ దేని గురించి, మెడికల్ ట్రీట్మెంట్ కి, ఇక్కడ అకామిడేషన్ ఆర్ స్టే గురించి. ఓకే సార్, ట్రావెల్ కి సంబంధించిన పాయింట్ ఒకసారి చూడండి సార్. అంటే expenditure on the travel shall be exempt only in the case of employee whose gross total income as computed before including therein the said travel expenditure does not exceed 2 lakhs. ఇక్కడ ఏమంటున్నాడమ్మా, ఇక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటున్నాడు అమ్మ. నెట్ టోటల్ ఇన్కమ్ గురించి కాదు, గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే బిఫోర్ అలవింగ్ డిడక్షన్స్ తీయడానికి ముందు ఉన్న గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎంతకంటే తక్కువ ఉండాలంట, షల్ నాట్ ఎక్సీడ్ 2 lakhs. అంటే ఇక్కడ ఎలా ఉండాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 lakhs. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 lakhs ఉండి ఎప్పుడు ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఈ ఎక్స్పెండిచర్, ట్రావెల్ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్లూడ్ చేయక ముందు, బిఫోర్ ఇంక్లూడింగ్ ట్రావెల్ ఎక్స్పెండిచర్, మనకి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఇచ్చాడో బిఫోర్ ఇంక్లూడింగ్ ట్రావెల్ ఎక్స్పెండిచర్ చూడమంటున్నాడమ్మా. బిఫోర్ ఇంక్లూడింగ్ ట్రావెల్ ఎక్స్పెండిచర్, ఓకే, ఈ ట్రావెల్ ఎక్స్పెండిచర్ ని ఇంక్లూడ్ చేయక ముందు మనం గ్రాస్ టోటల్ ఇన్కమ్ చూస్తే అది ఎంత ఉండాలంట, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, అంటే నాట్ ఎక్సీడింగ్ 2 lakhs. 2 lakhs దాటకూడదు, అంటే 2 lakhs అంతకంటే తక్కువ ఉండొచ్చు. సో ఒకవేళ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 lakhs ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ ఏమవుతుందమ్మా, ఆ ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ ఎగ్జామ్టెడ్. ఒకవేళ 2 lakhs దాటిందంటే ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ ఏమవుద్దంట, ఇట్ ఈస్ టాక్సబుల్ అని చెప్పేసి అంటున్నాడు. అదేమవుద్దంటమ్మా, టాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓన్లీ ట్రావెల్ ఎక్స్పెండిచర్ కు మాత్రమే ఇక్కడ సంబంధించిన ఈ కండిషన్స్, రెస్ట్రిక్షన్స్. అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ ని మనం 2 lakhs కంటే తక్కువ ఉందా లేదా అని చెప్పేసి చూడాల్సిన అవసరం ఎక్కడ ఉందమ్మా, ఓన్లీ ట్రావెల్ ఎక్స్పెండిచర్ కే. అదే మెడికల్ ట్రీట్మెంట్ కి, అకామిడేషన్ ఆర్ స్టే కి సంబంధించింది అయితే దేర్ ఇస్ నో ఆస్పెక్ట్ విత్ రెస్పెక్ట్ టు, అక్కడ ఆర్బిఐ లిమిట్ చూసుకోవాలి. ఆర్బిఐ అప్రూవ్డ్ లిమిట్ కంటే ఎక్కువ కనుక మనకి ఇచ్చాడు అంటే కనుక ఆర్బిఐ అప్రూవ్డ్ లిమిట్ వరకు ట్యాక్స్ ఎగ్జామ్టెడ్ అవుతుంది, మిగిలినంతా ట్యాక్సబుల్ అవుతుంది. ఓకేనమ్మా. సో అదే ట్రావెల్ ఎక్స్పెండిచర్ అయితే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది మనం చూసుకోవాలి. గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే శాలరీతో పాటు అన్ని ఇన్కమ్స్ కలిపేసిన తర్వాత ఇన్కమ్ అమ్మ గ్రాస్ టోటల్ ఇన్కమ్. అంటే ఆ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 lakhs ఉంటే ప్రాబ్లం లేదు. అదే అంతకంటే ఎక్కువ ఉంది అనుకుంటే కనుక ఏమవుతుందమ్మా, ట్రావెల్ ఎక్స్పెండిచర్ ట్యాక్సబుల్ అవుతుందంట. ఒకవేళ బిఫోర్ ఇంక్లూడింగ్ ట్రావెల్ ఎక్స్పెండిచర్ చూడాలి. బిఫోర్ ఇంక్లూడింగ్ ట్రావెల్ ఎక్స్పెండిచర్, ఇక్కడ ట్రావెలింగ్ ఇచ్చిన డబ్బుల్ని ఇంక్లూడ్ చేయకుండా మనం చూస్తే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది 2 lakhs దాటింది అనుకుంటే కనుక ఆటోమేటిక్ గా ట్రావెల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా ఏమవుద్దమ్మా, పర్క్విజిట్ కింద ట్రీట్ చేయబడుతుంది అండ్ ట్యాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే రైట్, ఓన్లీ ట్రావెల్ ఎక్స్పెండిచర్ సంబంధించింది ఒకటే. అంటే మొత్తం 3 ఎక్స్పెండిచర్స్ ఉంటాయి మనకి. ఇండియా నుంచి అవుట్ సైడ్ ఇండియా వెళ్ళడం ట్రావెల్, అక్కడ ఉండడం స్టే అండ్ మెడికల్ ట్రీట్మెంట్. సార్ ఎంతమంది వెళ్ళొచ్చు సార్, పేషెంట్ తో పాటు ఎంతమంది వెళ్ళొచ్చు అంటే 1 attendant అమ్మా, ఒకడే అటెండెంట్ వెళ్ళాలి.
వాళ్ళకి సంబంధించిన మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించింది అయితే కనుక పూర్తిగా ఎగ్జామ్టెడ్. ఆర్బీఐ స్పెసిఫైడ్ లిమిట్ వరకు మనకి ఎగ్జామ్టెడ్. అదే స్టే కూడా ఆర్బీఐ అప్రూవ్డ్ లిమిట్ వరకు ఎగ్జామ్టెడ్. అదే ట్రావెల్ కి అయితే కనుక అక్కడ మనకి ఇక్కడ నుంచి ఇండియా నుంచి అవుట్ సైడ్ ఇండియా ట్రావెల్ కి అయితే కనుక అప్పుడు గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనే కండిషన్ అనేది మనం చెక్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇదంతా కూడా దేని గురించి? ఎగ్జామ్షన్ గురించి. సార్ ఇక్కడ మనకి పర్క్విజిట్స్ స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నప్పుడు మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మనం మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ అని చెప్పేసి చెప్పినప్పుడు అక్కడ ఏం చెప్పారంటే కనుక ఎక్కడైనా పర్క్విజిట్స్ లో మెంబర్ ఫ్యామిలీని సపరేట్ గా మీరు చేస్తే తప్ప మిగతా అన్ని చోట్ల కూడా మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ అంటే కనుక అక్కడ చెప్పింది అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్పాడమ్మా. సో ఇక్కడ కానీ ఫ్యామిలీని మళ్ళీ సపరేట్ గా మనకి ఇక్కడ డిఫైన్ చేస్తున్నాడు. ఫ్యామిలీ మీన్స్ అంటే ఇక్కడ ఈ సెక్షన్ కి ఫ్యామిలీ అంటే ఇదే. మిగతా అన్ని సెక్షన్స్ కి మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ మనం చూడాలి. సో ఫ్యామిలీ మీన్స్ ద స్పౌస్ అండ్ చిల్డ్రన్, తర్వాత పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఆఫ్ ది ఇండివిజువల్ wholly or mainly dependent on the individual. ఎక్కడో చూసాం కదా 10.5 లో మన ఎగ్జామ్షన్ మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ డెఫినేషన్ చూసాం. అందులో స్పౌస్ అండ్ చిల్డ్రన్, తర్వాత పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ అయితే కనుక ఆఫ్ ది ఇండివిజువల్ wholly or mainly dependent on the individual అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, ఇవన్నీ కూడా ఇక్కడ చిల్డ్రన్ అంటే రెస్ట్రిక్షన్ పెట్టలేదు. మెడికల్ ట్రీట్మెంట్ కాబట్టి ఇక్కడ చిల్డ్రన్ రెస్ట్రిక్షన్ అనేది పెట్టలేదు, కానీ అక్కడ చిల్డ్రన్ రెస్ట్రిక్షన్ పెట్టాడమ్మా 10.5 లో. కానీ ఇక్కడ అలాంటి రెస్ట్రిక్షన్ ఏమీ పెట్టలేదు. ఓకే రైట్. నెక్స్ట్ సార్ ఇంకేమున్నాయి సార్ ఎగ్జామ్టెడ్ పర్క్విజిట్స్ అని చెప్పేసి అంటే న్యూస్ పేపర్స్ అండ్ పీరియాడికల్స్, రిక్రియేషన్ ఫెసిలిటీస్, హెల్త్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ యూనిఫామ్లీ టు ఆల్ ఎంప్లాయీస్, ట్రైనింగ్ ప్రొవైడెడ్ టు ఎంప్లాయీస్ ఫర్ ది అఫీషియల్ పర్పసెస్. ఇవన్నీ కూడా కనుక మనకి ఏమంట ఎగ్జామ్టెడ్ పర్క్విజిట్స్ అంట. మిగతా అన్ని కూడా పైన చెప్పుకున్న అన్ని కూడా టాక్సబుల్. ఇక్కడ మనం చెప్పుకునే మాత్రం ఎగ్జామ్టెడ్. ఓకే, సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్టెడ్ పర్క్విజిట్స్. ఓకే రైట్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దామమ్మా, ఇల్లస్ట్రేషన్స్. తర్వాత మనం 10.5, 10.6, 10.7 ఎగ్జామ్షన్స్ చూద్దాం. ఆ తర్వాత ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేసి సాలరీస్ అనేవి కంప్లీట్ చేసేద్దాం. ఓకే రైట్. అమ్మా మానస, ప్రాబ్లం నెంబర్ 49 చదవమ్మా. The following expenses on treatment of Mr. Adar's son were reimbursed by his employer. Treatment was administered in USA. Actual medical expenses rupees 75,000, permitted by RBI rupees 50,000. Expenses on stay at USA rupees 65,000, permitted by RBI rupees 45,000. Traveling expenses of Mr. Adarsh and Mrs. Adarsh and Mr. Adar's son rupees 1,20,000. Compute the taxable medical perquisite in the hands of Mr. Adarsh for the assessment year 2021 to 2022, assuming his salary income at 1,50,000, 1,90,000. ఓకే, సో ఇప్పుడు వీడికి అవుట్ సైడ్ ఇండియాలో ట్రీట్మెంట్ జరిగిందమ్మా, అంతేనా? Yes sir. సో అవుట్ సైడ్ ఇండియాలో ట్రీట్మెంట్ జరిగినప్పుడు యాక్చువల్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటే మనకి మెడికల్ ఎక్స్పెన్సెస్, స్టే ఎక్స్పెన్సెస్ ఈ రెండు చూసుకుంటే మన ఆర్బీఐ పర్మిటెడ్ లిమిట్ చూసుకుంటాం. 75,000 పర్మిట్ అంటే ఇక్కడ 50,000 పర్మిటెడ్ అంటే ఆవిడ ఎంత ఖర్చు పెట్టాడంట? 75,000 ఖర్చు పెట్టాడంట. ఇవన్నీ ఎవరు ఇచ్చారు? ఎంప్లాయర్ ఇచ్చాడు. ఎంప్లాయీ ఖర్చు పెట్టుకున్నాడు అనుకో ఏమన్నా పర్క్విజిట్ ఉంటుందా? No sir. సో ఎంప్లాయరే మొత్తం ఖర్చు పెట్టాడు అన్నాడు కాబట్టి రీయింబర్స్ ప్రైస్ ఎంప్లాయర్ అన్నాడు కాబట్టి ఎంప్లాయర్ రీయింబర్స్ చేసాడంట. అలాంటప్పుడు టాక్సబుల్ చేస్తాం పర్క్విజిట్ కింద. ఎంప్లాయర్ దగ్గర నుంచి వచ్చినాయి కాబట్టి డబ్బులు, అర్థమైందా? సో అలాంటప్పుడు 75,000 ఆడికి ఖర్చు పెట్టాడు, 50,000 పర్మిటెడ్ అంటే ఎంత టాక్సబుల్ అవుతుంది? 25,000. 25,000 టాక్సబుల్ అవుతుంది. అదే ఎక్స్పెన్సెస్ అంటే స్టే గురించి అయితే కనుక ఎంత పర్మిటెడ్ అమ్మా? 45,000. కానీ మీరు ఖర్చు పెట్టింది 65. అంతా రీయింబర్స్మెంట్ ఇచ్చాడు ఎంప్లాయర్. అమ్మ ఇక్కడ 45,000 పర్మిటెడ్ గా 45,000 రీయింబర్స్మెంట్ ఇచ్చాడు అనుకో మా ఎంప్లాయర్, మిగతా అంతా మనమే పెట్టుకున్నాం అనుకో, అప్పుడు ఏమైనా టాక్సిబిలిటీ ఉంటుందా? నో సార్. సో ఇక్కడ అంత టాక్సిబుల్ అవుతుంది ఇక్కడ కేసులో 20,000. 20,000. ఎస్ సార్. సో ట్రావెలింగ్ కి మాత్రం మనం కండిషన్ చెక్ చేయాలి. ఏం కండిషన్ చెక్ చేయాలమ్మా? సాలరీ చూడాలి సార్. గ్రాస్ టోటల్ ఇన్కమ్ చూడాలి, సాలరీ కాదు. ఎస్ సార్.
గ్రాస్ టోటల్ ఇన్కమ్ కదా ఇప్పుడే కదా మాట్లాడుకున్నాం గ్రాస్ టోటల్ ఇన్కమ్ అని. Yes, sir. ఆ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎంత ఉండాలి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు Less than or equal to 2 lakhs. 2 lakhs బిఫోర్ ఇంక్లూడింగ్. ఇది ఎప్పుడు చూడాలి? గ్రాస్ టోటల్ ఇన్కమ్ బిఫోర్ ఇంక్లూడింగ్ Taxable travel expenditure. taxable travel expenditure. మరి taxable travel expenditure తెలుసా నీకు? taxable travel expenditure తెలుసా? ఈ 1,20,000 లో ఏది taxable అవుతుందంటే అది కూడా ఇంక్లూడ్ చేయాలి, లేకపోతే కాదు. కాబట్టి ట్రావెల్ ఎక్స్పెండిచర్ ఎంతైతే ఉందో అది ఇంక్లూడ్ చేయడానికి ముందు అని చెప్పేసి అంటున్నాడు. Yes, ఓకే, sir. సో కాబట్టి అందులో మెడికల్ ఎక్స్పెన్సెస్, స్టే ఎక్స్పెన్సెస్ లో కొంత అమౌంట్ ట్యాక్సిబుల్ అవుతుంది కదా. Yes, sir. సో ఇది కూడా తీసుకోవాలా? వాడి శాలరీ ఒకటే చెప్పాడు. శాలరీ అని చెప్పాడమ్మా 1,50,000 1,90,000 చెప్పాడు. Yes, sir. శాలరీ ఇన్కమ్ ఒకటే ఉందని చెప్పేసి అస్యూమ్ చేసుకుంటున్నాం మనం. మన అజంప్షన్ ఏంటి? గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఇంక్లూడ్స్ ఓన్లీ శాలరీ ఇన్కమ్. Okay, sir. అంతే కదమ్మా. Yes, sir. అక్కడ శాలరీ ఇన్కమ్ అని చెప్పాడు, కానీ మనకు కావాల్సింది ఏంటి? గ్రాస్ టోటల్ ఇన్కమ్. అవునా? Yes, sir. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? శాలరీ ఒకటే ఇచ్చాడు కాబట్టి అది ఒకటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో శాలరీ ఇన్కమ్ ఒకటే ఉందని మనం ఏం చేసుకుంటాం? అస్యూమింగ్ దట్ ఓన్లీ శాలరీ ఇన్కమ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. Yes, sir. సో వాడికి 1,50,000 అయితే ఏంటి, 1,90,000 అయితే ఏంటి అని అడిగాడు. గ్రాస్ టోటల్ ఇన్కమ్ 1,50,000 ఇక్కడ ఆల్రెడీ 45,000 ట్యాక్సిబిలిటీ ఉంది కదా, అదర్ దాన్ శాలరీ. Yes, sir. అంటే మొత్తం ఫస్ట్ కేసులో 1,50,000 కేసులో మనకి ఏమవుతుంది? 1,50,000 ప్లస్ 45,000. 45,000 అంటే ఎంత అవుతుంది? 1,95,000, sir. 1,95,000 which is less than or equals to 2 2 lakhs. lakhs. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందమ్మా ఫస్ట్ కేసులో? Exempted, sir. ఎగ్జంప్టెడ్ పర్క్విజిట్. ఏ ఎక్స్పెండిచర్ ఎగ్జంప్టెడ్? Traveling ఎక్స్పెండిచర్ expenses. ఎగ్జంప్టెడ్. Yes, sir. సెకండ్ కేసు చూడు, 1,90,000 ప్లస్ 45,000 అంటే ఎంత అవుతుందమ్మా? 2,35,000, sir. 2,35,000 అవుతుంది. ఓకే, సో Yes, sir. ఇక్కడ మనకి ఎంత అవుతుందమ్మా? ఇది ఇందులో ట్రావెల్ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? టాక్సబుల్. Taxable. Yes, sir. ఓకే, అటు అడిగింది ఏంటి క్వశ్చన్ లో అడిగింది ఏంటమ్మా? Compute the taxable medical perquisites, sir. ఇక్కడ టాక్సబుల్ ఫస్ట్ కేసులో టాక్సబుల్ మెడికల్ పర్క్విజిట్స్ అంటే ఎంత? 45,000. Yes, sir. ఇక్కడ సెకండ్ కేసులో టాక్సబుల్ మెడికల్ పర్క్విజిట్ అంటే ఎంత? 45,000 ప్లస్ 1,20,000. 1,20,000 అంటే ఎంత? 1,65,000. 1,65,000. అర్థమైందా? Yes, sir. ఇక్కడ రాయాల్సిన అజంప్షన్ ఏంటి? Assuming that gross total income includes salary. ఓన్లీ కన్సిస్ట్ ఆఫ్ శాలరీ. Only consists of salary. Yes, sir. అర్థమైందమ్మా? సో ఎందుకంటే మనకు గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనే ప్రొవిజన్ తెలియాలి. అక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ప్రొవిజన్ అనేది మనం ఆ ప్రొవిజన్ మనకి ఐడియా ఉండాలన్నమాట. ఐడియా ఉంటేనే అప్పుడు మనం రాయగలం, లేకపోతే శాలరీ అన్నాడు కాబట్టి శాలరీ ఇన్కమ్ ఒకటే కన్సిడర్ చేస్తాం. అర్థమైందా? Yes, sir. ఆఫ్ చేసేది. మా వెంకట లక్ష్మి. Yes, sir. ప్రాబ్లం నెంబర్ 50 చదవమ్మా. Mr. Faisal, employed in MCA Co Limited as finance manager, gives you the list of perquisites provided by the company to him for the entire financial year 2020-2021. Medical facility given to his family in a hospital maintained by the company. The estimated value of benefit because of such facility is 40,000 rupees. ఓకే, Domestic servant was provided. ఒక్కొక్కటి చూసేసుకుంటే వెళ్ళిపోదాం. Yes, ఇది టాక్సిబుల్ అవుతుందా కదా? taxable hours, sir. అవ్వదు. ఎందుకు? ఎంప్లాయర్ మెయింటైన్ చేసే హాస్పిటల్లో వాడు ట్రీట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఆ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఎంత ఉన్న అమౌంట్ ఉన్నా సరే అదంతా ఏమవుతుంది? ఎగ్జంప్టెడ్ పర్క్విజిట్, నాట్ టాక్సిబుల్ పర్క్విజిట్. అర్థమైందా? Yes, sir. సో ప్రొవైజో టు 17(2)
లో మనకి క్లియర్ గా ఎంప్లాయర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్న హాస్పిటల్, ఎంప్లాయర్ మెయింటైన్ చేస్తున్న హాస్పిటల్ లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇది ఏమవుద్ది, ఎగ్జామ్టెడ్ పర్క్విజిట్. Exempted perquisite. అది అసలు ఇన్కమ్ లోకే Yes, sir. ఇంక్లూడ్ అవ్వదు, అంతేనమ్మా. Yes, sir. సో ఇక్కడ చూడమ్మా, సో మెడికల్ ఫెసిలిటీ ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ లెస్ ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 17(2) ప్రొవైజో 2 అని రాయాలి, ప్రొవైజో 2 అదేనమ్మా. Yes, సో sir. ఇక్కడ 40,000 exempted nil. సో నెక్స్ట్ సెకండ్ కేస్ Domestic servant was provided at the residence of Faisal. Salary of domestic servant is 1,500 per month. The servant was engaged by him and the salary was reimbursed by the company. ఓకే, ఇక్కడ కంపెనీ రీయింబర్స్ చేస్తుంది కానీ ఆ సర్వెంట్ ఎవరు అపాయింట్ చేసుకున్నారంట, Faisal. ఎంప్లాయీ అపాయింట్ చేసుకున్నాడు. ఎంప్లాయీ Yes, అపాయింట్ sir. చేసుకున్న వాడికి సంబంధించిన శాలరీ ఎంప్లాయర్ పే చేస్తున్నాడు. అసలు నువ్వు ఎంప్లాయీ అనుకోమ్మా, నువ్వు అపాయింట్ చేస్తే కనుక సర్వెంట్ కి శాలరీ పే చేయాల్సిన అప్లికేషన్ ఎవరికి ఉంటుంది, నీకా ఎంప్లాయర్ కా? Employee ki sir. ఎంప్లాయీకి. సో ఎంప్లాయీ పే చేయాల్సిన అప్లికేషన్ అనేది ఎవరు పే చేస్తున్నారంట, Company pay చేస్తుంది. సో అలాంటప్పుడు ఎందులోకి వస్తుందమ్మా ఇది? Taxable perquisite. సో అదే ఏ సెక్షన్ లోకి వస్తుంది, 17(2)(3) 17(2)(4) 17(2)(4). obligation of employee met by employer. అంతే కదమ్మా. Yes, sir. ఇట్ ఈస్ టాక్సిబుల్ అండర్ Yes, sir. స్పెసిఫైడ్ ఎంప్లాయీ కేసులో టాక్సిబుల్ అవుతుందా, ఆల్ ఎంప్లాయీస్ కేసులో టాక్సిబుల్ అవుతుందా? All employees. 17(2)(3) మాత్రమే స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ చేతిలో టాక్సిబుల్ అవుతుంది. అలా టాక్సిబుల్ అవ్వాలంటే ఆ సర్వెంట్ ని ఎవరు అపాయింట్ చేసి ఉండాలి, ఎంప్లాయర్ అపాయింట్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ చేతిలో టాక్సిబుల్ అవుతుంది. అలా లేదు అనుకుంటే కనుక 17(2)(4) లోకి వస్తుంది, అప్లికేషన్ ఆఫ్ ఎంప్లాయీ ఎంప్లాయర్ కింద. సో ఇక్కడ ఆల్ ఎంప్లాయీస్, మొత్తం అందరు ఎంప్లాయీస్ కి టాక్సిబుల్ అయ్యే కేసు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. టాక్సిబుల్ వాల్యూ ఎంతమ్మా ఇక్కడ? 1,500 into 12. సో 1,500 into 12 ఇక్కడ చూస్తే మనకి 18,000 టాక్సిబుల్. Yes, sir. రైట్, నెక్స్ట్ Yes. నెక్స్ట్ చదువమ్మా. Free education was provided to his children, Karim and Kaif, in a school maintained and owned by the company. అడిగాడు, ఇన్ కేస్ కంపెనీ హస్ ఎంప్లాయిడ్ ద డొమెస్టిక్ సర్వెంట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద పర్క్విజిట్ అని చెప్పేసి అడిగాడు. దానికి సంబంధం ఏంటి? అప్పుడు వాడు స్పెసిఫైడ్ ఎంప్లాయీ అయితే టాక్సిబుల్ అవుతుంది. Taxable out. Yes, sir. సో స్పెసిఫైడ్ ఎంప్లాయీ కాదనేది తర్వాత మనం చెప్దాం. Yes, sir. ఓకే, సో ఫస్ట్ ఈ పాయింట్, నెక్స్ట్ పాయింట్ కూడా చూసే ఈ స్టార్ తర్వాత మనం చూద్దాం. Yes, sir. Free education was provided to his two children, Karim and Kaif, in a school maintained and owned by the company. The cost of such education of Karim is computed as 900 per month, and for Kaif as 1,200 per month. No amount was required by the company for such education facilities from Faisal. ఆ దగ్గర నుంచి, ఆ ఎంప్లాయీ దగ్గర నుంచి రూపాయి కూడా కలెక్ట్ చేయట్లేదంట. Yes, sir. సో ఒక రూపాయి కూడా ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేయకుండా మనం ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ ఎగ్జామ్షన్ ఉన్నట్టుంది కదమ్మా. Education. Yes, sir. చిల్డ్రన్ అయితేనే, మళ్ళీ మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ లో మిగతా వాళ్ళకి కాదు, ఓన్లీ చిల్డ్రన్ అయితేనే వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది 1000 కంటే తక్కువ ఉన్నట్లయితే ఎగ్జామ్టెడ్, 1000 ఎక్సీడ్ అయితే ఎంటైర్ అమౌంట్ ఈస్ Fully టాక్సిబుల్. taxable. ఓకే, Yes, sir. ఇందులో ఒక స్టూడెంట్, ఒక ఎవరంటారు, ఒక చిల్డ్రన్, ఒక పర్సన్, ఒక చైల్డ్ యొక్క ఫీజు అనేది 900, 1000 కంటే బిలో ఉంది. ఒక చైల్డ్ యొక్క ఫీజు అనేది 1000 కంటే ఎక్కువ ఉంది. 1,200. ఎప్పుడు Yes, ఏది sir. టాక్సిబుల్ అవుతుంది? లేకపోతే రెండు టాక్సిబుల్ అవుతాయా, లేకపోతే ఒకటే టాక్సిబుల్ Oh. అవుతుందా?
ఒకటే taxable అవుతుంది సార్. 1000 ఒకటే కన్నా ఎక్కువ ఉన్న taxable అమౌంట్ అవుతుంది. అంటే ఎందుకంటే ఇద్దరు చిల్డ్రన్ కి ఇస్తాడు, అందులో ఒక చిల్డ్రన్ ఇక్కడ ఏమైంది 1200 కంటే ఇక్కడ మనకి ఎక్సీడ్ చాలా అయింది, ఎక్కువ ఉంది. ఎక్సీడ్ అయింది, ఒకళ్ళది మాత్రం ఎక్సీడ్ అయింది కాబట్టి ఆ 1200 into 12. అదే 900 చైల్డ్ ది మనం యాడ్ చేయట్లా. Exempted. అర్థమైందమ్మా? Yes. Is it Yes, clear sir. or not? Yes, sir. Right, next. The employer has provided movable assets such as television, refrigerator, and air conditioner at the residence of Faisal. The actual cost of such assets provided to the employee is 1,10,000 rupees. ఇక్కడ ఏం చేశాడమ్మా, మోబుల్ అసెట్స్ ఇచ్చాడంట, టెలివిజన్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ఫైజల్ ఎంప్లాయీకి. ది యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ మనం ఏం చేస్తామమ్మా, నార్మల్ గా ఇది కంప్యూటర్ కాదు, లేకపోతే ల్యాప్టాప్ కాదు, మోటార్ కార్ సెపరేట్ ప్రొవిజన్ ఉంది కానీ మోటార్ కార్ కూడా చెప్పట్లా. మిగతా అన్ని అసెట్స్ కి అయితే కనుక మనం ఏం చేస్తాం, 10% యూసేజ్ ఇచ్చాడా లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడా? 10%. యూసేజ్ కే కదమ్మా. Yes, sir. సో 10% ఆఫ్ ది ఒరిజినల్ కాస్ట్. Original cost. ఒరిజినల్ Yes, sir. కాస్ట్ ఎంత? 1,10,000 1,10,000 into into 10%. 10%. 11,000. సో చూడమ్మా, ఇక్కడ మోబుల్ అసెట్స్ కి ఎంత చెప్పాడు, 10% into 1,10,000 అంటే ఎంత? 11,000. 11,000. నెక్స్ట్. Yes, sir. A gift voucher worth 10,000 rupees was given on the occasion of marriage anniversary. It is given by the company to all employees about certain grade. సర్టెన్ గ్రేడ్ దాటిన ఎంప్లాయీస్ అందరికీ కూడా వౌచర్ ఇచ్చాడంట, గిఫ్ట్ వౌచర్. మా గిఫ్ట్ వౌచర్ ఇలాంటివన్నీ ఇస్తే కనుక లిమిట్ ఎంతమ్మా? 5,000. 5,000 rupees. Yes, 5,000 sir. దాటితే ఎంటైర్ అమౌంట్ ఈస్ టాక్సబుల్. Entire amount is taxable. Yes, sir. ఇక్కడ ఎంత అవుతుంది? 10,000 కూడా 10,000 is taxable. సో 10,000 కూడా మనకి టాక్సబుల్ అవుతుందంట. Yes, sir. అర్థమైందా? Yes, sir. సో టోటల్ ఏమో 53,400. అడిగింది ఏంటి? టోటల్ టాక్సబుల్ పర్క్విజిట్ అని అడిగాడు. టోటల్ టాక్సబుల్ పర్క్విజిట్ అంతా కూడా ఏమవుతుంది? టాక్సబుల్ అవుతుందమ్మా. Taxable. అంతే కదా? మధ్యలో ఇక్కడ పాయింట్ అడిగాడు చూడు, ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ హ్యాస్ ఎంప్లాయిడ్ ద డొమెస్టిక్ సర్వెంట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది పర్క్విజిట్ అని అడిగాడు కదా, అప్పుడు ఏం రాయాలి? 17(2)(3 గురించి రాసి అందులో ఇఫ్ ద ఎంప్లాయీ స్పెసిఫైడ్ ఎంప్లాయీ Yes, sir. కాదా అనేది మనకు తెలుస్తుందా? అడిగి శాలరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? ఇయర్ 50,000 కంటే ఎక్కువ శాలరీ అనేది వస్తుందా రాదా అనేది మనకు తెలుస్తుందమ్మా. లేదు సార్. సో ఒకటి వాడు డైరెక్టర్ అని చెప్పలేదు, ఫైనాన్స్ మేనేజర్ అని చెప్పాడు. డైరెక్టర్ కాదు, సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు. ఇక్కడ టోటల్ శాలరీ అనేది 50,000 కంటే ఎక్కువ ఉందా లేదా అనేది మనకి తెలియదు. ఈ మూడు కనుక ఉన్నట్లయితే అక్కడ డొమెస్టిక్ సర్వెంట్ ని ఎంప్లాయ్ చేస్తే కనుక అక్కడ ఏమవుతుందమ్మా? టాక్సబుల్ పర్క్విజిట్ అవుతుంది, స్పెసిఫైడ్ ఎంప్లాయీ అవుతాడు కాబట్టి. అంతే కదమ్మా? Yes, sir. Yes, sir. ఆ పాయింట్ అనేది ఇక్కడ మనం దీనికి రాయాలమ్మా. ఇక్కడ స్టార్ మార్క్ వేసిన దానికి ఆ పాయింట్ అనేది రాయాలి. అర్థమైందా? Yes, sir. 17(2)(3 గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. రైట్, వెరీ గుడ్. సో ఒక్కసారి మళ్ళీ చెప్తున్నానమ్మా, ఈ పర్క్విజిట్స్ కి సంబంధించిన దాంట్లో ఈ 17(2)(1) నుంచి 17(2)(7A) వరకు మొత్తం అన్ని కూడా ప్రొవిజన్స్ అంటే క్లాజెస్ తో సహా గుర్తు పెట్టుకోండి ఇక్కడ కూడా. ఓకే, రైట్. నెక్స్ట్. మా శిరీష కే. ఎస్ సార్. మా అర్థమైందమ్మా? అర్థమైంది సార్. 51 ప్రాబ్లం చదవమ్మా. Mr. Alok Nath, a salaried employee, furnishes the following details for the financial year particulars and this. Basic salary 6 lakhs, dearness allowance 3,20,000, commission 50,000, entertainment allowance 7,500, medical expenses reimbursed by the employer 21,000, provision tax
50% paid by the employer, 7,000 total. Health insurance premium paid by the employer, 9,000. Gift voucher given by employer on his birthday, 12,000. Life insurance premium of Aloknath paid by employer, 34,000. Laptop provided for use at home, actual cost of laptop to employer, 30,000. And children of SSC are also using the laptop at home. Employer, company owns a Tata Nano car which was provided to the SSC both for official and personal use. No driver was provided. Engine cubic capacity less than 1.6 liters. Annual credit card fee paid by employer. Credit card is not exclusively used for official purpose. Details of usage are not available. You are required to compute the income chargeable under the head salaries for the assessment year 2021 to 2022. ఓకే అడేమంటాడమ్మా ఇన్కమ్ చార్జబుల్ అండర్ ది హెడ్ సాలరీస్ అడిగాడు అంటే టోటల్ గా టాక్సబుల్ శాలరీ మనం కనుక్కోవాలి. టోటల్ టాక్సబుల్ శాలరీ అంటే ఫస్ట్ మనం గ్రాస్ శాలరీ కనుక్కోవాలి, అందులో నుంచి డిడక్షన్స్ మైనస్ చేయాలి, ఆ తర్వాత టాక్సబుల్ శాలరీ వస్తుంది. అది ఇన్కమ్ చార్జబుల్ అండర్ ది హెడ్ శాలరీస్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ వీటి బేసిక్ శాలరీ టాక్సబుల్ కదా? ఎస్, డిఏ టాక్సబుల్, బేసిక్ శాలరీ టాక్సబుల్, డిఏ టాక్సబుల్, కమిషన్ టాక్సబుల్. తర్వాత ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఫస్ట్ ఇంక్లూడ్ చేస్తాం, తర్వాత ఏం చేస్తాం? డిడక్షన్ ఇస్తాం. ఆ డిడక్షన్ కూడా ఎవరికి ఇస్తాం? గవర్నమెంట్ ఎంప్లాయీ అయితేనే ఇస్తాం. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీ అమ్మా? నో సార్. తెలుసా తెలీదా? ఇది గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్పేసి చెప్పాడా, గవర్నమెంట్ ఎంప్లాయీ కాదని చెప్పాడా? ఏం చెప్పలేదు కాబట్టి మనం ఏం చేసుకోవాలి? అజంప్షన్ తీసుకోవాలి. ఓకే, మనం ఏ అజంప్షన్ తీసుకున్నా అజంప్షన్ రాయాలమ్మా, అర్థమైందా? ఇట్ ఈస్ ఏమని తీసుకుందాం? నాట్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. assumed that Mr. Alok is not government employee. సో గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కాకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేది ఏమవుద్ది? ఇంక్లూడ్ అవుతుంది. డిడక్షన్ అంటే అదే కదమ్మా, ఫస్ట్ ఇన్కమ్ లోకి ఇంక్లూడ్ అవుతుంది, ఆ తర్వాత మనకి ఏమవుద్ది? డిడక్షన్ లోకి వస్తుంది. అజంప్షన్ అనేది రాసాం, రైట్? ఓకే, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ టాక్సబుల్. నెక్స్ట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ రీయింబర్స్డ్ బై ద ఎంప్లాయర్ ఎంతమ్మా? 21,000 సార్. సో ఇది టాక్సబుల్ అవుతుందా అవదా? టాక్సబుల్ సార్. ఎగ్జామ్టెడ్ పర్క్విజిట్ టాక్సబుల్ సార్. టాక్సబుల్ ఎందుకు? టాక్సబుల్ ఎందుకమ్మా? మళ్ళీ ఎంప్లాయర్ రియంబర్స్ చేస్తున్నారు కదా సార్. అవును, రీయింబర్స్ చేస్తున్నాడు. మెడికల్ ఎక్స్పెన్సెస్ మనకి వచ్చినప్పుడు మనకి ఎందులోకి వస్తుందమ్మా? ఇక్కడ మన ఎగ్జామ్టెడ్ పర్క్విజిట్ ఉంది కదా, ఎగ్జామ్టెడ్ పర్క్విజిట్ ఉందా లేదా? ఇందాక మనం మాట్లాడుకున్న ఎగ్జామ్టెడ్ పర్క్విజిట్, మరి అందులోకి మెడికల్ ఎక్స్పెండిచర్ అనేది వస్తుందా రాదా? వస్తుంది సార్. మరి వస్తున్నప్పుడు అది కూడా ఎందుకు టాక్సబుల్ చేస్తున్నాం? ఇది టాక్సబుల్ అని ఎందుకు అంటున్నాం? అక్కడ ఆన్సర్లు ఇచ్చేసాడనా? నో సార్. ఇక్కడ ఏంటంటే కనుక జాగ్రత్తగా గమనిస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేశాడు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసిన తర్వాత కూడా ఇంకా మెడికల్ ఎక్స్పెండిచర్ ఇంకా అవుతున్నాడు అని చెప్పేసానంటే అందుకోసం ఇది టాక్సబుల్ చేస్తున్నావమ్మా. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మన అజంప్షన్ రాసుకోవచ్చు. ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ as the employer is paying health insurance premium and the medical expenses reimbursed by the employer is treated as fully taxable. అర్థమైందా? రైట్, నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్. ప్రొఫెషనల్ ట్యాక్స్ 50% paid by the employer అంట. ఎవడు పే చేసినా సరే ముందంటూ ఫస్ట్ ఏం చేస్తాం? ఇన్కమ్ లోకి ఇంక్లూడ్ చేస్తాం. ఎంప్లాయర్, ఇక్కడ ఎంప్లాయర్ పే చేశాడంటే కనుక ఇది పర్క్విజిట్ కింద ట్రీట్ చేసి మనం ఏం చేస్తాం? ఓకే, ఎంత? 7,000 ఉంది, ఎంత ఇంక్లూడ్ చేయాలి శాలరీలో? కదమ్మా పే చేసింది. 3,500 మనం ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ గిఫ్ట్ వౌచర్ గివెన్ బై ఎంప్లాయర్ ఆన్ హిస్ బర్త్డే. గిఫ్ట్ వౌచర్ ఇచ్చాడు అంటే కనుక మనం ఏం చేద్దాం అనుకున్నాం? ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 5,000
మనం ఏం చేద్దాం అనుకున్నామా? Taxable చేస్తాం. సో ఇది 12,000 ఒక ఇయర్ కి 12,000 ఇచ్చాడు అంటే 5,000 కంటే ఎక్కువ అంటే ఎంటైర్ అమౌంట్ ఆఫ్ 12,000 ఇస్ టాక్సబుల్. పైన మనం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం వదిలేసాం, ఇదంతా ఏమవుతుంది? ఎగ్జామ్టెడ్ పర్క్విజిట్, అంతే కదమ్మా? Yes, sir. రైట్. సో 12,000 ఎంటైర్ అమౌంట్ టాక్సబుల్ అవుతుంది. తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆఫ్ అలోక్నాథ్ పెయిడ్ బై ఎంప్లాయర్. సో అలోక్నాథ్ కి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసిన అది ఎందులోకి వస్తుందమ్మా? 17/5. 17/5 లో మనకి ఏదేమొస్తుంది? ఎనీ ఇన్సూరెన్స్ ఆన్ ది లైఫ్ ఆఫ్ ది ఎంప్లాయీ పే చేస్తే కనుక అదేమవుతుంది? టాక్సబుల్ కదా. Yes, sir. సో అందుకని ఇది టాక్సబుల్. నెక్స్ట్ ఏముందాం ఇంకా? Laptop provided for usage. ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తే కనుక అదేమవుతుంది? ల్యాప్టాప్ నాట్ టాక్సబుల్, అవునా? Yes, sir. సో మరి అందులో వాళ్ళ పిల్లలు కూడా వాడారు అని చెప్పేసి అంటున్నాడు. అక్కడ మనకి ల్యాప్టాప్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే అది టోటల్ గా నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ మూవబుల్ అసెట్. మూవబుల్ అసెట్స్ లోకి మనం టాక్సబుల్ చేయాల్సిన అవసరం లేదు. ల్యాప్టాప్ కంప్యూటర్ అది ఎవరు వాడినా సరే. Yes, sir. సో కాబట్టి ఇది నాట్ టాక్సబుల్. Not taxable. ఓకే, నెక్స్ట్ Tata Nano car motor vehicle. మోటార్ కార్ టాటా నానో కారు ఎవరిదంట? ఎంప్లాయర్ ఓన్స్. ఎంప్లాయర్ అమ్మ కార్ ఎవరిది? ఎంప్లాయర్ ది. ఓకే, ఎక్స్పెన్సెస్ గురించి ఏం చెప్పాడా? No, sir. ఎక్స్పెన్సెస్ గురించి చెప్పలేదు. సో ఎక్స్పెన్సెస్ ఎంప్లాయీ అనుకుందాం. ఇప్పుడు టాక్సబుల్ చేసే ఆస్పెక్ట్ ఇక్కడ బోత్ అఫీషియల్ అండ్ పర్సనల్ పర్పసెస్. పార్ట్లీ ఏమంటారమ్మా? పర్సనల్. కంప్లీట్ గా పర్సనల్ అనుకుంటే వేరు, పార్ట్లీ పర్సనల్ అనుకుంటే వేరు. సో ఇది పార్ట్లీ పర్సనల్ అమ్మా. Yes, sir. పార్ట్లీ పర్సనల్ లో డ్రైవర్ యూసేజ్ డ్రైవర్ లేడు, ఓన్లీ కార్ ఒకటి. అది క్యూబిక్ కెపాసిటీ అంతా 1.6 లీటర్స్ కంటే తక్కువ. అలాంటప్పుడు ఎంత అవుతుందమ్మా? 600 Actual per month. 9. డ్రైవర్ శాలరీ ఉంటే 900, ఆ డ్రైవర్ Yes, sir. శాలరీ లేదు కాబట్టి 600. 600 per month. లెస్ దాన్ క్యూబిక్ కెపాసిటీ 1.6 ఇదిగా liters. 1.6 కంటే లీటర్స్ కంటే తక్కువ కాబట్టి 600 per month అంటే ఇంటూ ఎన్ని మంత్స్ అమ్మా? 12 months. 12 months, sir. ఇంటూ 12 అంటే ఎంత? 7,200. సో 7,200 taxable. Taxable, sir. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? Annual Annual credit credit card card fee paid by is- employer. Credit card is not exclusively for used for the official purposes. Details of the usage not available. మా యూసేజ్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అనుకుంటే కనుక యాన్యువల్ క్రెడిట్ ఫీ ఏదైతే పే చేస్తున్నాడు ఎంప్లాయర్ అంతా కూడా ఏం చేస్తాం? టాక్సబుల్ చేస్తాం. ఒకవేళ సెపరేట్ గా ఉంటే మనం చేయకపోవచ్చు. Yes, sir. సో ఇక్కడ ఏమవుతుంది? 2,000 టాక్సబుల్. Fully taxable. సో టోటల్ 10,57,200 అండి. 200. డిడక్షన్స్ చూసుకుంటే స్టాండర్డ్ డిడక్షన్ 50,000. మనకు తెలిసింది 2,000 ad hoc డిడక్షన్. స్టాండర్డ్ డిడక్షన్ ఆర్ ad hoc డిడక్షన్, Yes, sir. అంతే కదమ్మా? ఇది 1 year. తర్వాత 2 ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ మనం తీసుకునే అజంప్షన్ ఏంటి? ఈజ్ ఏ ప్రైవేట్ ఎంప్లాయీ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని తీసుకున్నాం. అలాంటప్పుడు డిడక్షన్ వస్తుందా? Raj, sir. కాదు. ప్రొఫెషనల్ ట్యాక్స్ Yes, sir. 3 16,3 అంతే కదమ్మా? Yes, sir. ఎంత డిడక్షన్ వస్తుంది? ఎంత పే చేశారు? 3,500 pay చేశారు, sir. 3,500 పే చేశాడు. ఎంప్లాయర్ ఎంత పే చేశాడు? 2,500, sir. ఎంప్లాయర్ 3,500 పే చేశాడు, ఎంప్లాయీ 3,500 పే చేశాడు. టోటల్ అంతా 7,000 పే 7,000, చేశాడు. ఇక్కడ 2,500 కాకుండా ఎంత తీసుకోవాలమ్మా? ఇక్కడ 7,000 పే చేశారు కాబట్టి తీసేసుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? 2,500 అనేది లిమిట్ అమ్మా. అదేంటంటే ఇక్కడ ఇప్పుడు తప్పుగా ఇచ్చాడు. ఇదే రెస్ట్రిక్టెడ్ అమౌంట్ కాదు ఇది. Okay, ఎంత sir. పే చేస్తే అంతే అలో చేసుకోవచ్చమ్మా. అర్థమవుతుందా? ఇక్కడ Sir, క్వశ్చన్ లో మళ్ళా ఆన్సర్ లో point మిస్టేక్ ఉంది. 2,500 కాదు, 7,000 తీసుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Okay, sir. మాక్సిమం లెవియబుల్ అమౌంట్ అనేది 2,500 రెస్ట్రిక్షన్ పెట్టారు. లిమిట్ మాక్సిమం ఎంత లెవీ చేయగలరు అనేది. కానీ అక్కడ ఎంత అలౌ చేస్తాం అంటే అమౌంట్ పేయిడ్, ఎంత పే చేస్తే అంత అలౌ చేస్తాం అమ్మా. సో కాబట్టి ఎంప్లాయర్ పే చేసిన, ఎంప్లాయీ పే చేసిన మొత్తం 7,000 ఇద్దరు కలిపి 7,000 పే చేశారు. ఎంప్లాయర్ పే చేసిన దాన్ని నేను పర్క్విజిట్ కింద యాడ్ చేస్తాను. సో కాబట్టి టోటల్ పే చేసింది ఇద్దరు కలిపి పే చేసింది 7,000 కాబట్టి 7,000 మైనస్ చేసుకోవాలి ఇక్కడ. సో 7,000 మైనస్ చేస్తే ఎంత అవుతుందమ్మా? 10,200, sir. 10,200. Okay, Okay, sir. right. So this is
ద అమౌంట్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఆఫ్ చేశాను. రైట్. సో కంప్యూటేషన్ ఆఫ్ టాక్సబుల్ శాలరీ ఒకసారి ఫార్మాట్ చూడమ్మా. జనరల్ ఫార్మాట్, ఇది మనం ఆల్రెడీ ఫార్మాట్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ 17(1) లో మనం ఏవైతే మాట్లాడుకున్నాం, శాలరీలో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఏవైతే అనుకున్నామో అవన్నీ ఇక్కడ వస్తాయమ్మా 17(1) లో. ఓకే. సో 17(1) లో శాలరీ ఆర్ వేజెస్, టాక్సబుల్ పెన్షన్, టాక్సబుల్ గ్రాట్యుటీ, లీవ్ శాలరీ, కమిషన్, టాక్సబుల్ అలవెన్సెస్, పర్క్విజిట్, ప్రాఫిట్ ఇన్ ఆఫ్ శాలరీ. తర్వాత ఇక్కడ డీమ్డ్ టు బి రిసీవ్డ్ కేసెస్ 12 ఆర్పిఎఫ్ అనుకుంటే ఇన్ ఎక్సీడింగ్ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఎక్స్ ఆఫ్ 12%. తర్వాత ఇంట్రెస్ట్ 9. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 9.5%. ట్రాన్స్ఫర్ బ్యాలెన్స్ ఫ్రమ్ అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ టు రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్. ఇవన్నీ కూడా మనకి 17(1) లో మనం చూసినాయి. ఈ 17(1) లో చెప్పినవన్నీ ఆస్పెక్ట్స్ కూడా మనం ఇందులోకి ఇంక్లూడ్ చేసిన తర్వాత అమ్మా ఎక్కడైనా సరే ఎగ్జామ్షన్స్ ఉన్నాయంటే కనుక ఈ టోటల్ లోంచే ఇంక్లూడ్ అవ్వవమ్మా. ఈ ఇన్కమ్స్ లోకి ఇంక్లూడ్ అవ్వండి ఎగ్జామ్షన్. ఇన్కమ్ లోకి గ్రాస్ శాలరీలోకి ఇంక్లూడ్ అయిన తర్వాత వచ్చేది డిడక్షన్. సో ఫస్ట్ ఎన్ని టోటల్ వేస్తే మనకి గ్రాస్ శాలరీ వచ్చింది. ఆ గ్రాస్ శాలరీ లోంచి 16(1)(a) స్టాండర్డ్ డిడక్షన్ ఆర్ అడ్ హాక్ డిడక్షన్ అనేది. తర్వాత ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 16(2) అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ 16(3). ఈ మూడు కూడా మనం మైనస్ చేస్తామమ్మా. మైనస్ చేస్తే వచ్చేది టాక్సబుల్ శాలరీ. ఇది తీసుకెళ్లి మనం ఏం చేస్తాం, ఇన్కమ్ టాక్సబుల్ అండర్ ది హెడ్ శాలరీస్ అని చెప్పి మనం ఎందులో ఇంక్లూడ్ చేస్తామమ్మా, టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్, గ్రాస్ టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ లో మనం ఏం చేస్తాం, ఇన్కమ్ ఫ్రమ్ ది హెడ్ శాలరీస్ అని వేస్తాం కదా, అందులోకి తీసుకెళ్తాం అంట. సో ఇక్కడ ఎగ్జామ్షన్ కి డిడక్షన్ కి మాత్రం డిఫరెన్స్ అనేది జాగ్రత్తగా చూడండి. ఎగ్జామ్షన్ అంటే ఈ ఇన్కమ్ లోకి ఇంక్లూడ్ అవ్వండి ఎగ్జామ్షన్, ఫస్ట్ ఇంక్లూడ్ అయిన తర్వాత డిడక్ట్ అయ్యేది డిడక్షన్ అనేది మనం రెండు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇది మనం ఫార్మాట్, ఇది మనం స్టార్టింగ్ లోనే మనం చెప్పేసుకున్నాం అమ్మా ఫార్మాట్ గురించి. ఇంకా మనం ఒకే ఒక ఆస్పెక్ట్ 10(6) అండ్ 10(7) అనేవి ఎగ్జామ్షన్స్ చూస్తే మనకి ఈ శాలరీస్ అనేది కంప్లీట్ అయిపోతుందమ్మా. ఓకే. రైట్. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ అమ్మా, ఎగ్జంప్షన్ ఇన్ కేస్ ఆఫ్ ఫారిన్ నేషనల్ 10(6). ఓకే అమ్మా, వంశిక వీడియో ఆన్ అయిపోయిందమ్మా, ఆఫ్ చేసుకోమ్మా. సో ఎగ్జంప్షన్ ఇన్ కేస్ ఆఫ్ ఫారిన్ నేషనల్ 10(6) గురించి చెప్తున్నాడమ్మా. ఇది చూసిన తర్వాత మనం 10(7) చూద్దాము. ఇది దేనికి సంబంధించింది అని చెప్పేసి అంటే కనుక 912 అని చెప్పేసి మనం డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియాకి సంబంధించిన దాంట్లో మనం 912 చూసామమ్మా. 912 అనే సెక్షన్ లో మనం ఏం చూసామంటే కనుక సర్వీసెస్ రెండర్డ్ ఇన్ ఇండియా. ఓకే, ఎవరైనా సరే సర్వీసెస్ ఇండియాలో రెండర్ చేస్తే కనుక దానికి సంబంధించిన శాలరీ అనేది ఏమవుతుందమ్మా, టాక్సబుల్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాగే సో రెస్ట్ పీరియడ్ ఆర్ లీవ్ పీరియడ్ ప్రిసీడింగ్ ఆర్ సక్సీడింగ్ ద ఎంప్లాయ్మెంట్, అంటే ఎంప్లాయ్మెంట్ లో బిఫోర్ జాయినింగ్ ద ఎంప్లాయ్మెంట్ ఆర్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఫ్రమ్ ద ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ఇండియాలో సెటిల్ అయితే కనుక అక్కడ వచ్చిన శాలరీ కూడా మనకి ఏమవుతుంది, టాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి 912 లో మనం చదువుకున్నాం అమ్మా. సో అక్కడ సంబంధించిన దాంట్లో మనకి ఎగ్జామ్షన్ గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాడు. ఎగ్జామ్షన్ ఇన్ కేస్ ఆఫ్ ఫారెన్ నేషనల్. సో 912 లో ఏవైతే ఇన్కమ్ టాక్సబుల్ అవుతుందో దానికి సంబంధించిన
ఎగ్జామ్షన్ గురించి ఇక్కడ చెప్తున్నాడమ్మా. చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ హూ ఈస్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ద ఫాలోయింగ్ షల్ బి ఎగ్జామ్టెడ్. ద రెమ్యూనరేషన్ రిసీవ్డ్ బై హిమ్ యాజ్ ఎ అఫీషియల్ of an embassy, high commission, legation or commission or consulate, trade representation of foreign state or member of a staff of an official, such official అని చెప్పేసి అని అంటున్నాడు. ఆ రెమ్యూనరేషన్ ఏదైతే వచ్చిందో వీళ్ళకి, అంటే అమెరికన్, ఇప్పుడు అమెరికా, ఇండియాలో యుఎస్ ఎంబసీ వాళ్ళు వస్తారు, అంటే యుఎస్ ఎంబసీ, అమెరికా, ఆస్ట్రేలియన్ ఎంబసీ, ఇలా ఎంబసీస్ ఉంటాయమ్మా. ఓకే, సో ఎంబసీ కానీ, హై కమిషన్ కానీ, లెగేషన్ కానీ, కమిషన్ కానీ, ఇలాంటి వేటిల్లో అన్నా సరే ఒక అఫీషియల్ ఎవడైతే ఉంటాడో అఫీషియల్ యొక్క రెమ్యూనరేషన్ అనేది ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఏంటంటే taxability in India under section 10(6). Okay, however the remuneration received by trade commissioner or the other official representatives in India or staff of member of such official shall be exempt only if similar exemption is available in their country to the corresponding officials and staff from India. ఇక్కడ చూడండి, ట్రేడ్ కమిషనర్ కానీ అండ్ అదర్ అఫీషియల్స్, పైన చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకెవరైనా అదర్ అఫీషియల్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ఇండియా ఉంటే కనుక వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్ ఎగ్జామ్టెడ్ అవుతుందా అని చెప్పేసి అంటే కనుక, సార్ ఎగ్జామ్టెడ్ అవుతుంది. ఇప్పుడు మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు అవుట్ సైడ్ ఇండియాలో ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఇండియా ఉన్నప్పుడు, ఇండియాలో ఇప్పుడు యుఎస్ లో ఇండియన్ ఎంబసీ ఉంటుంది కదమ్మా, ఆ ఇండియన్ ఎంబసీలో ఇక్కడ ట్రేడ్ కమిషనర్ ఆర్ అదర్ రిప్రజెంటేటివ్స్ యొక్క శాలరీ కనుక ఆ కంట్రీలో ఎగ్జామ్ చేస్తే మనం ఎగ్జామ్ చేస్తాం, లేకపోతే ఎగ్జామ్ చేయమంట. ఓకే, సో to avail this exemption, members of the staff shall not engage in any business or profession or employment in India. ఒకవేళ వీళ్ళు ఇండియాలోకి వచ్చి వేరే ఎంప్లాయ్మెంట్ కానీ, లేకపోతే ఇండియాకి వచ్చి బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కానీ క్యారీ అవుట్ చేస్తున్నట్లయితే అదేమవుతుందంట, ఈ ఎగ్జామ్షన్ అనేది రాదు అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే ఎక్కడ కూడా వాళ్ళు వేరే బిజినెస్ లో ఎంగేజ్ అవ్వకూడదు, వేరే చోట ఎంప్లాయ్మెంట్ లో ఎంగేజ్ అవ్వకూడదు. అలాంటప్పుడు మాత్రమే ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. సో ఇండియాకి వచ్చి సర్వీసెస్ రెండర్ చేస్తే కనుక అది నార్మల్ గా అయితే కనుక 912 లో టాక్సబుల్ అమ్మ, డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అని చెప్పేసి టాక్సబుల్ అయిపోతుంది. కానీ అదే అఫీషియల్ ఎంబసీలో కానీ, హై కమిషన్ లో కానీ, లెగేషన్ లో కానీ, కమిషన్, కాన్సులేట్, ఇలా వీటిల్లో అన్నా సరే వర్క్ చేస్తున్న అఫీషియల్స్ కి సంబంధించింది అయితే కనుక అది 10(6) ప్రకారం ఎగ్జామ్టెడ్. కానీ అదే ట్రేడ్ కమిషనర్, అదర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించింది అయితే కనుక మనకి ఆ కంట్రీలో మన వాళ్ళకి ఎగ్జామ్ చేస్తే ఈ కంట్రీలో మనం వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇస్తామమ్మా. సో అలాగే మెంబర్స్ ఆఫ్ ది స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఎందులో ఎంటర్ అవ్వకూడదు అంటే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లోనే ఎంటర్ అవ్వకూడదు, ఎంప్లాయ్మెంట్ లోనే ఉండకూడదు అంట. అప్పుడు మాత్రమే వాళ్ళకి ఎగ్జామ్షన్ అనేది ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, నెక్స్ట్ అక్కడతో అయిపోలేదు, నెక్స్ట్ కూడా చూడండి పాయింట్ ఉంది. ద రెమ్యూనరేషన్ రిసీవ్డ్ బై హిమ్ యాజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ది ఫారెన్ ఎంటర్ప్రైజ్ for the services rendered during the stay in India if the following conditions are fulfilled అని చెప్పేసి అంటున్నాడు. ఒక ఫారెన్ ఎంటర్ప్రైజ్ కి సంబంధించిన రిప్రజెంటేటివ్ గా ఇండియాకి వచ్చి వర్క్ చేస్తున్నాడంటమ్మా. అలాంటి వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడంట, రెమ్యూనరేషన్ రిసీవ్ చేసుకుంటున్నాడంట. ఓకే, అలాంటప్పుడు ఆ ఫారెన్ ఎంటర్ప్రైజ్ ఈజ్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ ట్రేడ్ ఆర్ బిజినెస్ ఇన్ ఇండియా. ఆ ఫారెన్ కంపెనీ అనేది ఇక్కడ ఏదైతే ఫారెన్ ఎంటర్ప్రైజ్ ఉందో అది ఇండియాలో బిజినెస్ చేయకూడదు, ట్రేడ్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. His stay does not exceed 90 days in the aggregate of such previous year. వాడి అగ్రిగేట్ టోటల్ స్టే అనేది ఎంత దాటకూడదు అంటే 90 days దాటకూడదు. Such remuneration is not deductible from the income of the employer chargeable in India. వాడు ఇన్కమ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్ అనేది ఇక్కడ ఎవడైతే పే చేస్తున్నాడో, ఎంప్లాయర్ అనేవాడు ఎవడైతే పే చేస్తున్నాడో, ఓకే, సో ఆ చేతుల్లో అది ఎక్స్పెండిచర్ కింద ఎలా అవుతుందంట. ఎక్స్పెండిచర్ కింద ఎలా అయితే ఎక్స్పెండిచర్ మైనస్ చేస్తాం కాబట్టి P&L ఎక్స్పెండిచర్ మైనస్ అవుతుంది కాబట్టి ఆ కంపెనీ యొక్క ఎంటర్ప్రైజ్ యొక్క ప్రాఫిట్ అనేది తగ్గుతుందమ్మా. అంటే ఎవరు కడుతున్నట్టు, ఎంప్లాయర్ కడుతుంది, సార్ ఎంప్లాయీ కడతాడు. సో అలా కాకుండా ఇక్కడ ఎక్స్పెండిచర్ డిడక్ట్ అవ్వదు అని చెప్పేసి అంటే ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నాడమ్మా, ఎంప్లాయర్ దగ్గర నుంచి దాని మీద ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తుంది గవర్నమెంట్. ఇక్కడ కండిషన్స్ లో ఎంప్లాయీకి ట్యాక్సిబుల్ అవ్వని కేసు గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక ఫారిన్ ఎంటర్ప్రైజెస్ లో పనిచేస్తున్న వ్యక్తి వాడు వచ్చి ఇండియాలో సర్వీసెస్ రెండర్ చేస్తే ఆ ఫారిన్ ఎంటర్ప్రైజ్ కి ఇండియాలో ట్రేడ్ కానీ బిజినెస్ కానీ ఉండకూడదు. ఈ ఎవడైతే వచ్చాడో వాడు ఇండియాలో 90 days కంటే ఎక్కువ ఉండకూడదు. తర్వాత ఈ ఎంప్లాయర్ కి అది ఎక్స్పెండిచర్ కింద ఎలా చేయకూడదు. అంటే ఎంప్లాయర్ కి ఎక్స్పెండిచర్ కింద ఎలా చేయట్లేదంటే, ఈవెన్ దో డబ్బులు పే చేసిన ఎక్స్పెండిచర్ ఎలా చేయట్లేదంటే ఇది ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అయిపోతున్నట్టు, ఎంప్లాయర్ చేతిలో ట్యాక్సిబుల్ అయిపోతున్నట్టు అమ్మా.
సో అలా ఒకవేళ ఎక్స్పెండిచర్ కింద అలౌ చేశారనుకోండి అప్పుడు ఎంప్లాయీ చేతిలో ట్యాక్స్బుల్ అయిపోతుంది అని చెప్పేసి అని అంటున్నాడు. సో ఇక్కడ ఫారిన్ ఎంటర్ప్రైజ్ కి సంబంధించిన ఎవరైనా వచ్చి ఇక్కడ వర్క్ చేస్తే గనక అప్పుడు దానికి సంబంధించింది. నెక్స్ట్ రెమ్యూనరేషన్ ఫర్ ది సర్వీసెస్ rendered by such individual being a non-resident in connection with his employment of foreign ship where his total stay in India does not exceed 90 days in aggregate in the previous year. ఇక్కడ కూడా అడు దేనికి వచ్చాడంటే వాడు నాన్ రెసిడెంట్ అంట ఇన్ కనెక్షన్ విత్ ఎంప్లాయ్మెంట్ తోనే ఫారెన్ షిప్ లో ఎంప్లాయ్మెంట్ కి ఇండియాకి వచ్చినట్లయితే అక్కడ కూడా వాడి 90 డేస్ అనేది స్టే ఇండియాలో దాటలేదు అనుకుంటే కనుక అక్కడ కూడా ఏమవుతుందమ్మా ఇది 10(6) ప్రకారం ఎగ్జామ్టెడ్ వాడి రెమ్యూనరేషన్. వాడు ఎంప్లాయీ ఆఫ్ ఏ ఫారెన్ షిప్ అయి ఉండాలి, వాడు నాన్ రెసిడెంట్ అయి ఉండాలి, వాడు ఇండివిజువల్ అయి ఉండాలి, అదేంటి డస్ నాట్ ఎక్సీడ్ 90 డేస్ అంటే వాడు స్టే అనేది 90 డేస్ కంటే తక్కువ ఉండాలి. అలాంటప్పుడు ఏమవుతుందమ్మా అక్కడ రెమ్యూనరేషన్ అనేది ఎగ్జామ్ట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ any remuneration received by him as an employee of a foreign government during his stay in India in connection with the training any undertaking owned by government or government company or its subsidiary or statutory corporation registered society wholly financed by government అంటున్నాడు. అడు ఫారిన్ గవర్నమెంట్ యొక్క ఎంప్లాయీ, మన ఎంప్లాయీ కాదు, ఫారిన్ గవర్నమెంట్ యొక్క ఎంప్లాయీ ఇండియాకి వచ్చి ఇండియన్ గవర్నమెంట్ ఎంటిటీస్ లో వాడు ఏం చేస్తున్నాడంటమ్మా వాడు ఈ వర్క్ చేస్తున్నాడంటమ్మా. సో అంటే ట్రైనింగ్ తీసుకుంటున్నాడంట. సో మనకి ఏంటంటే జనరల్ గా ఆ గవర్నమెంట్ కి మన గవర్నమెంట్ కి ఎంఓఈ కుదిరింది అనుకోమ్మా, మన స్ట్రక్చర్స్ మన ప్రొసీజర్స్ అనేవి వాళ్ళ గవర్నమెంట్ లో ఎంప్లాయీస్ కి నేర్పించాలనుకున్నారు, ఎంఓఈ కుదుర్చుకుని అక్కడ ఎంప్లాయీస్ ని ఇక్కడికి పంపించి ఇక్కడ అంతా అడ్మినిస్ట్రేషన్ అంతా నేర్పించి పంపిస్తారమ్మా. ఇట్స్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే మ్యూచువల్ గా మనకు జరిగే బెనిఫిట్, మ్యూచువల్ బెనిఫిట్. ఇక్కడ మన ఎంప్లాయీస్ ని అక్కడ ట్రైనింగ్ పంపిస్తారు, అక్కడ ఎంప్లాయీస్ ని ఇక్కడ ట్రైనింగ్ పంపిస్తారు. వాళ్ళు కనుక ఇండియాకి వచ్చి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఎవరు ఎంప్లాయీస్ ఫారిన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకుంటే కనుక ఈ ట్రైనింగ్ పర్పస్ కోసం వస్తే కనుక అది ఇక్కడ నెంబర్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ స్టే తో సంబంధం లేకుండా వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్ అనేది ఏమవుతుందంటే మా 10(6) ప్రకారం ఎగ్జామ్టెడ్ అవుతుంది అని చెప్పేసి చెప్పారమ్మా. మా ఫారిన్ ఎంటర్ప్రైజ్ లో పనిచేస్తున్న ఫారిన్ షిప్ లోంచి మనం ఇండియాకి వచ్చిన ఓకే ఈ రెండు చోట్ల 90 డేస్ అనే రెస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. ఆ 90 డేస్ లోపల కనుక ఉంటే ఎగ్జామ్షన్ అనేది 10(6) అనేది క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫారిన్ ఎంటర్ప్రైజ్ లో పనిచేస్తే ఇంకో అడిషనల్ గా 2 కండిషన్స్ ఉన్నాయి. ఆ 2 కండిషన్స్ తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే విత్ రెస్పెక్ట్ టు 10(6) మనం మాట్లాడుకుంటే ఫారిన్ ఎంబసీ కానీ, హై కమిషన్ కానీ, కాన్సులేట్ కానీ, లెగేషన్ కానీ, కమిషన్ కానీ వీళ్ళకి సంబంధించిన ఎంప్లాయీస్ అనుకుంటే కనుక రెమ్యూనరేషన్ ఎగ్జామ్టెడ్. అదే ట్రేడ్ కమిషనర్ ఆర్ అఫీషియల్ అదర్ అఫీషియల్స్ అనుకుంటే కనుక ఆ కంట్రీలో మన వాళ్ళకి ఇస్తే ఈ కంట్రీలో మనం వాళ్ళకి ఇస్తాం. ఓకే అలాగే ఏ స్టాఫ్ మెంబర్ కూడా మెంబర్ ఆఫ్ ది స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాలో బిజినెస్ లో ఎంగేజ్ అవ్వకూడదు, ఎనీ అదర్ ఎంప్లాయ్మెంట్ లో ఎంగేజ్ అవ్వకూడదు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇండియాకి వచ్చి సర్వీసెస్ రెండర్ చేస్తే 912 లో ట్యాక్సిబుల్ అవుతుంది. కానీ 912 కి ఎక్సెప్షనల్ కేసు ఏంటి 10(6) అనేది ఎగ్జామ్షన్ అనేది మనకి ఇస్తున్నారంటమ్మా. నెక్స్ట్ 10(7) మరి 10(7) ఎక్కడ చదువుతా ఉంటే మనం 913 లో మనం చూస్తామమ్మా. సో శాలరీకి సంబంధించినవి 912, 913 అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అక్కడ. సో 912 ఏమో ఇండియాకి వచ్చి సర్వీసెస్ రెండర్ చేస్తే 913 ఏమో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నవాడు అవుట్ సైడ్ ఇండియా వెళ్ళి సర్వీసెస్ రెండర్ చేసినప్పుడు అని చెప్పేసి అనుకున్నాం. సో 913 లో మనకి ఏంటంటే కనుక ఇండియన్ సిటిజన్ ఎంప్లాయిడ్ అబ్రాడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా వాడిని పంపించి వాడి దగ్గర నుంచి ఏం చేస్తున్నారంటమ్మా ఇక్కడ సర్వీసెస్ అనేవి తీసుకుంటున్నారంటే ఇప్పుడు ఇండియా సంబంధించింది యుఎస్ ఎంబసీ ఉంది సార్, యుఎస్ లో ఇండియన్ ఎంబసీ ఉంటదమ్మా. అందులో ఎవరు ఉంటారు సార్ అంటే చెప్పేసానంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్ చదివిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఇండియా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటారమ్మా. సో అలాంటి వాళ్ళకి రెమ్యూనరేషన్ అనేది ఇండియాలో ట్యాక్సిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంట ఎనీ అలవెన్సెస్ ఆర్ పర్క్విజిట్ paid or allowed as such outside India by the government to a citizen of India for rendering services outside India shall be exempted. కేవలం అలవెన్సెస్ పర్క్విజిట్స్ మాత్రమే ఎగ్జామ్ చేస్తారు 10(7) ప్రకారం. ఎక్కడైనా సరే మీరు ఒక ఎంప్లాయీకి ట్యాక్సిబుల్ సాలరీ చేస్తున్నారు, వాడెవడు ఐఎఫ్ఎస్ ఆఫీసర్. సపోజ్ ఆవిడ యుఎస్ లో ఉన్న ఎంబసీలో ఇండియన్ ఎంబసీలో వర్క్ చేస్తున్నాడు గవర్నమెంట్ కి అనుకుంటే వాడు సాలరీని ఇండియాలో ట్యాక్స్ చేస్తారు. కానీ ఏం ట్యాక్స్ చేయరంట అలవెన్సెస్ పర్క్విజిట్స్ ప్రొవైడెడ్ అవుట్ సైడ్ ఇండియా. అలవెన్సెస్ పర్క్విజిట్స్ ప్రొవైడెడ్ అలౌడ్ అవుట్ సైడ్ ఇండియా అయితే కనుక అవి మనం ట్యాక్సిబుల్ చేయము, ఎగ్జామ్ చేస్తాము. ఎక్కడ 10(7) అనే సెక్షన్ ప్రకారం మనం ఎగ్జామ్ చేస్తాము అని చెప్పేసి
చెప్తున్నాడమ్మా. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు టెర్మ్ 6 అండ్ టెర్మ్ 7. అది 912 కి 913 కి సంబంధించిన కంప్లీట్ ప్రొవిజన్ అమ్మా ఇది. ఓకే, సో దిస్ ఈస్ టోటల్ విత్ రెస్పెక్ట్ టు సాలరీస్. మా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సాలరీస్ ని ఎక్కడెక్కడ ఎలా మనకి స్పెసిఫిక్ గా డిఫైన్ చేశారు అనేది మనం రాసుకోమని చెప్పాను. అదే వాళ్ళు చెక్ చేస్తానని చెప్పేసి మీకు చెప్పానమ్మా. ఓకే రైట్, అది చెక్ చేస్తాను. సో శాలరీని ఎక్కడ ఎలా డిఫైన్ చేశారు అనేది మనకి ఇంపార్టెంట్ అమ్మా. So this is totally with respect to salaries. Okay.